ఈ రోజున ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దాని గురించి ఊరికే జస్ట్ మీరందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. నేను ఒక 2 ముక్కలు దాని గురించి మాట్లాడుతున్నాను. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అంటూ ఉంటారు కదా. అంటే అందరికీ తెలిసినటువంటి వాళ్ళ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా మనం ఆ మాట వాడుకుంటూ ఉంటాం. ఇవాళ మనకి ఇక్కడ తెలుగు జగమంతా ఎరిగినటువంటి గరికపాటి నరసింహారావు గారు వేంచేసి ఉన్నారు. వారి గురించి తెలియని వారు ఇక్కడ ఎవరు ఉంటారని నేను అనుకోను, అందరూ తెలిసినటువంటి వాళ్ళే. అయితే ఏంటంటే కొంచెం సభా మర్యాద కోసం, పద్ధతి కోసం కొంచెం ఆయన గురించి క్లుప్తంగా మాట్లాడాలి. నేను ఎక్కువగా మిమ్మల్ని విసిగించను. మామూలుగా ఏంటంటే 1000 మందిలో ఒకరు కవి కాగలుగుతారు, 1,00,000 మందిలో ఒకరు వక్త కాగలుగుతారు, 1,00,00,000 మందిలో ఎక్కడో ఒక్కరు అవధాని, మహావధాని అంటే మహాసహస్రావధాని కానీ అష్టావధాని కానీ కాగలుగుతారు అని చెప్తూ ఉంటారు. అయితే కవి, వక్త, అవధాని ముగ్గురు కలిపి ఒకే వ్యక్తిలో ఉండడం అన్నది ఎన్ని కోట్ల మందిలో ఒకరు ఉంటారు అన్నది మనకి ఎవరు లెక్క చెప్పలేదు. అలా ఆ మూడు విద్యల్లోనూ పాండిత్యం వహించినటువంటి వారు మన గరికపాటి నరసింహారావు గారు. వారు సాగర ఘోష, మన భారతం అనేటువంటి కావ్యాలు రాసినటువంటి కవి. తర్వాత తను సూటిగా ఘాటుగా ఉండేటువంటి తన ఉపన్యాసాలతోటి తెలుగువారి అందరి మనసులను ఆకర్షించుకుంటున్నటువంటి ఒక పెద్ద వక్త. అలాగే అనేక సహస్రావధానాలు, అష్టావధానాలు చేసినటువంటి మహాసహస్రావధాని. ఇలాగ 3 పాండిత్యం వహించినటువంటి ఒక అపురూపమైన వ్యక్తి మన గరికపాటి నరసింహారావు గారు. ఇవాళ ఇక్కడికి రావడం మనందరికీ చాలా అదృష్టం. అయితే ఉపోద్ఘాతం ఎక్కువైపోతే ప్రేక్షకులందరికీ కూడా నచ్చదు, అంతకంటే కూడా గరికపాటి వారికి కూడా అంతకంటే నచ్చదు. ఎక్కువ ఉపోద్ఘాతం వద్దని ఆయన కూడా చెప్తూ ఉంటారు. సో నేను నా ఉపోద్ఘాతాన్ని ఆపేసి కవి, వక్త, మహాసహస్రావధాని, పద్మశ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారిని మనందరి తరఫున సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. గరికపాటి నరసింహారావు గారు సహస్రావధాని. ఇప్పుడు భారతదేశానికి కావలసిన స్ఫూర్తినిచ్చే మహాశయుల్లో వీరొకరు. గరికపాటి గారు పద్మశ్రీ, తర్వాత భారతదేశంలో ఇప్పుడు అవసరమున్న, ఈ పరిస్థితుల్లో అవసరమున్న మహానుభావుడు. ఈ మన చుట్టుపక్కల చూస్తున్నాము, హిందువులను ఎట్లా హింస పెడుతున్నారో చూస్తున్నాము. ఆ పరిస్థితుల్లో వీరి ప్రవచనం చాలా అవసరం, మనందరికీ స్ఫూర్తినిస్తుందని భావిస్తూ నమస్కారం. సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ హైదరాబాదులోని మై హోమ్ విహంగ నివాస సముదాయంలో జరుగుతూ ఉన్న లక్ష్మీ నృసింహతత్వం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథములు జోచితో, అమ్మా, ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథములు జోచితో, ద్వీపాకారపు సూపముల్, వడియముల్, వేపుళ్ళు, తాలింపులా టాపుల్లేపును, నీవు చేయునది వంట నోళ్ళ పంట.
ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ దోచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ళ పంట అరే వేపాకున్ కరివేప చేయగల సాధ్వీ వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. చాలా సంతోషం. పద్యం చదవగానే విని ఆనందించి చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు ప్రపంచంలో. తెలుగు వాళ్ళ రసజ్ఞతకి ఇది తార్కాణం. మన రసజ్ఞత అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆహారంలోంచి వచ్చింది. అందుకే ఇవాళ మా అమ్మ ప్రార్థనగా నేను, అమ్మ నీవు చేసినట్టు అంత వంట అద్భుతంగా ఉండడం వల్లే నా పద్యాలు ఎంతో బాగున్నాయి అన్నాను. చాలా చోట్ల పరిచయాలు చేస్తారు కానీ పరిచయాలు ఉపన్యాసాన్ని మింగేస్తూ ఉంటాయి. ఇవాళ పరిచయం సంక్షిప్తంగా సుందరంగా శోభాయమానంగా ఉంది. అంచేత 3 మాటలు చాలు. ఒక వక్త, ఒక అవధాని, ఒక కవి ఒక చోట ఉండడం చాలా కష్టం, అరుదైన విషయం. ఇక్కడ కనిపిస్తున్నాయి అనేది అంతకంటే ఏమిటి పరిచయం. నా వక్తృత్వానికి, కవిత్వానికి, అవధాన శక్తికి కూడా మా అమ్మ వంట కారణం. ఒక మాట చెబితే తర్వాత ఎలాగో క్యాసెట్ వింటుంది కాబట్టి మా ఆవిడ కూడా సంతోషిస్తుంది. ఆవిడ వంట కూడా కారణం. ఎందుకంటే ఆవిడ ఉండగానే ఏ ట్రైనింగ్ ఇవ్వాలో అవన్నీ ఇప్పించేసాం జాగ్రత్తగా. అందుకని ఇప్పటికే అదే నడుస్తుంది. ఏదో తినేది ఓ పూట మధ్యాహ్నం తిండి, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏం లేదు, రాత్రి అంతా ఫలాహారమే. ఫలహారం కూడా ఏం లేదు, 2 పళ్ళు తిని పడుకోవడమే. 2 గంటలు మాట్లాడడం, 2 పళ్ళు తిని పడుకోవడం అంతే. అయినా ప్రాణాలు నిలబడుతున్నాయి, ఓపిక ఉంది, హాయిగా అందరినీ నవ్విస్తూ నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను అంటే ఆహార పదార్థాలు, ముఖ్యంగా జీవన శైలి కారణం. ఈవేళ వైద్యులందరూ, మనోవైద్యులు సహా ముక్తకంఠంతో చెబుతున్న మాట, మన ఆక్రమిస్తున్న వ్యాధులకి మన జీవనశైలిలో మార్పులు కారణం. ఆ జీవనశైలిని తిరిగి మన ప్రాచీనులు ఎలా ఉన్నారో అలా ఉండే విధంగా, మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు తక్కువలోనే ఎక్కువ ఆనందంతో ఎలా బతికారో అలా బతికే విధంగా మనం మలుచుకుంటే మళ్ళీ ఆయుర్దాయాలు బాగుంటాయి, అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. అందుకే నేను, అమ్మ ఈ పచ్చళ్ళు చేయడానికి ముందు ఏ గ్రంథాలు చూసావో తెలియదు, ఎలా వచ్చింది ఈ రుచి. ద్వీపాకారంలో ఉంటుంది, నువ్వు పప్పు చేస్తే అన్నావు. సరిగ్గా ముద్దపప్పు అంటారు, అదేదో శ్రీలంక ద్వీపంలో అలాగే ఉంటుంది, ఆకు అతుక్కుపోయి ఉండాలి. పప్పులో ఎప్పుడు 2 రకాలు ఉంటాయి, ఒకటి పప్పు అంటారు, ఇంకోటి పప్పు అంటారు. అంటే పప్పు వేసిన చోటు ఉంటుంది, పప్పు అనేది పక్కవాడు విస్తట్లోకి జారుతుంది, ఒకడికి వేస్తే రెండో వాడికి వేయక్కల. అందుకని ఏం చేసినా సరే 2 బాగానే ఉంటాయమ్మా, అది ద్వీపాకారంలాగా అతుక్కుపోతుంది. ఇక వడియాలు, వేపుళ్ళు, తాలింపులు ఇవన్నీ తెలుగువారి సొంతం అండి. మన వాళ్ళు అమెరికా వెళ్ళినా కూడా ఈ రుచులు వదిలిపెట్టట్లేదు. ఇవన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం, లేదా ఇక్కడి నుంచి తెప్పించుకోవడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కారణం మనం గ్రహించవలసింది, వీళ్ళ యువతరానికి ప్రధానంగా నేర్పవలసింది ఏమిటంటే, ఇంట్లో చేసినటువంటి రసమయమైన ఆహారాన్ని సేవించాలి. తాజాగా ఒక చారు పెట్టుకున్న చాలు, అందులో 16 పదార్థాలు వేస్తారు చారులో. పోపుల డబ్బాలో ఉండేవి 7 8 ఉంటే బయట ఇంకో 7 8 ఉంటాయి. అవన్నీ వేసేస్తే వేడి నీళ్ళు కాచేస్తే చారు ఏమీ లేదు అందులో. కానీ అది మనిషిలో రసజ్ఞతను కలిగిస్తుంది, దాని పేరే రసం. నవరసభరితమైన సాహిత్యం, శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, రౌద్రం, బీభత్సం, శాంతం, ఈ నవరసాలతో కూడినటువంటి సాహిత్యం మనకి నన్నయ్య గారి నుంచి నారాయణ రెడ్డి గారి వరకు మనకు అందింది అంటే ఆ ఆహార పదార్థాలు కారణం. అందుకే ఆహారం విషయంలో ఎప్పుడూ మనం ఏ ప్రాంతం వాళ్ళం ఆ ప్రాంతం ఆహారమే, ఏ కుటుంబాల వాళ్ళు ఆ కుటుంబ పరంపరలో వస్తున్న ఆహారమే సేవించాలి. అది చాలా ఆరోగ్యకరంగా. కొత్త కొత్త డైటింగ్ విధానాలన్నీ చెప్పి జనానికి పిచ్చికిపోయేలా చేస్తున్నారు అందరం. అది కొత్త విధానాలు ఏమీ మనకు అక్కర్లేదు, అసలు అనవసరం. ఈ సంప్రదాయబద్ధంగా 100 ఏళ్ళుగా తెలుగు జాతి, అటు ఆంధ్ర అయినా, ఇటు తెలంగాణ అయినా, ఎవరైనా, రాయలసీమ వారైనా,
ఏ పూర్వులు ఏ పద్ధతిలో ఏ ఆహారాలు స్వీకరించారో అదే పద్ధతిలో ఉంటే ఏం తిన్నా కాస్త వేడిగా ఆ అన్నం చల్లారకుండా తినేస్తే అది పట్టిస్తుంది. భగవద్గీత లాంటి గ్రంథంలోనే ఆహారం గురించి చెబుతాడు. యాతయామం గతరసం అంటాడు. యాతయామం అంటే అన్నం వండి 3 గంటలు దాటింది అంటే అది తిన్నా ఒకటే, పారేసిన ఒకటే. ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. పిల్లలకి 7 గంటలకి వాళ్ళు స్కూల్కి వెడుతుంటే వండిస్తున్నాం, 1 గంటకి తింటున్నాడు వాడు. అది కూడా ఒక అరగంట సమయం ఇస్తారు, అందులోనే తినాలి. వాడికి అందులోనే ఏదో పక్కవాడితో మాట్లాడాలని ఉంటుంది. మాట్లాడితే తిండి ఉండదు, తినడం ఉంటే మాట్లాడడం ఉండదు. ఇన్ని ఒత్తిళ్ల మధ్యలో బతుకుతున్నారు చిన్నపిల్లలు కూడా. ఇక పెద్దవాళ్ళ సంగతి చెప్పేది ఉంది. ఈ ఒత్తిళ్ల వల్లనే ఈ మధ్యన అనారోగ్యాలు, తీవ్రమైన క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా బాగా ఎక్కువవుతున్నాయి. అందుకని వంట అంటే ఎలా ఉండాలి అంటే, నేను పద్యంలో చెప్పినట్టుగా, నీవు చేయునది వంట నోళ్ల పంట అరే వేపాకును కరివేప చేయగల సాధ్వి. ఒక్కొక్క స్త్రీ వంట వండితే ఎలా ఉంటుందంటే, వేపాకు కూడా కరివేపాకులో పనిచేస్తుంది. వేపాకు వేస్తే చేదు, కరివేపాకు వేస్తే ఘుమఘుమ. కానీ అలా ఉంటుంది ఆవిడ హస్తవాస. ఎటువంటిది అంటే దాని రుచి మార్చేస్తుంది. అంచేత నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే అన్న. ఈ పద్యాలు ఇలా పాడుతున్నాం, అవధానాలు చేస్తున్నాం, ఉపన్యాసాలు ఇస్తున్నాం అంటే దీంట్లో ఉండే జీవగుణ సన్మానం అంతా నీ వంటయేనమ్మా. నా మాతృమూర్తికి, భగవత్ స్వరూపమైన మాతృమూర్తికి నమస్కారం చేసి మనం లక్ష్మీ నృసింహాలయంలో స్వామివారి పక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్వామివారికి నమస్కారం చేసి మనం లక్ష్మీ నృసింహ తత్వంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ ప్రత్యేకించి ప్రహ్లాద వరదుడైనటువంటి నృసింహస్వామి ఉన్నాడు కాబట్టి ఆయన అదే విధంగా మనం దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ రూపం బెటు నచ్చెనా సిరికి, ఆ రూపం బెటు నచ్చెనా సిరికి, క్షీరాబ్ధి ప్రభూతాంగలక్ష్మీ రాజ్యమునకు అంకమందు నిలిచెన్. నాకు నరసింహస్వామిని చూసినప్పుడల్లా నా పేరు కూడా అదే కాబట్టి నాకు ఆశ్చర్యం ఏమిటి అంటే, సగం జంతువు సగం మనిషి. అది కూడా సింహం. ఏది సౌమ్యమైన జంతువు కాదు, పోనీ ఏదో మేకో ఆవో అయితే వేరే విషయం. భయంకరమైన స్వరూపం, పెద్ద జూలు, భయంకర స్వరూపం, కోరలు. ఇలా ఉన్నటువంటి సింహస్వరూపం లక్ష్మీదేవికి ఎలా నచ్చింది? ఈవేళ పెళ్లి కొడుకులు ఎంత అందంగా ఉన్నా కూడా పెళ్లి కూతుళ్ళకి నచ్చట్లేదు కదా. పైగా నాకు నచ్చలేదని మొహం మీద చెప్పేస్తున్నారు ఏకంగా. ఇదివరకు కొంచెం మొహమాట పడేవారు, ఏం మొహమాటం లేదు, ఇప్పుడు హాయిగా చెప్పేస్తున్నారు. మరి లక్ష్మీదేవికి నరసింహస్వామి ఎలా నచ్చాడు? పోనీ పూర్తిగా సింహం అంటే ఈవిడ కూడా శివంగిగా మారి సంసారం చేయొచ్చు, ఇబ్బంది లేదు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, దానికేముంది. సూర్యునితో కాపురానికి తట్టుకోలేక, వేడిమికి తట్టుకోలేక మొదటి భార్య సంజ్ఞాదేవి అశ్వంగా మారింది. సూర్యుడు కూడా అశ్వంగా మారాడు. అది సాధ్యమే, అది ఇబ్బంది లేదు. అలా ఈవిడ మారలేదు, ఈవిడ సింహంగా మారలేదు. మారడానికి ఆయన పూర్తిగా సింహం కాదు, నరసింహం. ఆయన సగం మానవుడు సగం సింహం. నరమూర్తి కాదు కేవల కేసరిమూర్తియును కాదు అని పోతన గారు ప్రహ్లాద చరిత్రలో ఉన్నట్టుగా సగం నరుడు సగం సింహం. ఈయన ఎలా నచ్చాడు ఈవిడికి? అది నాకు అనుమానం. దాన్నే ఈవేళ మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రూపం బెటు నచ్చెనా సిరికి, క్షీరాబ్ధి ప్రభూతాంగలక్ష్మీ రాజ్యమునకు అంకమందు నిలిచెన్. సింహస్వరూపము బేజారెత్తింపగలేదె బాలకుని, సింహస్వరూపం బేజారెత్తింపగలేదె బాలకుని. ఆశ్చర్యము నిలీలయే, ఆశ్చర్యము నిలీలయే, మేరల్లేని కృపాబ్ధి, మేరల్లేని కృపాబ్ధి, యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభూ. మేరల్లేని కృపాబ్ధి, యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభూ. మనకి తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ కూడా నరసింహ క్షేత్రాలు చాలా ఎక్కువ. నవనారసింహులోని 9 నరసింహ దేవాలయాల్ని వరుసగా దర్శించాలి అని చెబుతారు. పంచారామాల్లాగే ఇవి ఉన్నాయి. నవజనార్దనం, నవనారసింహం అని ఒక సంప్రదాయం ఉంది. అలాగే మనకి యాదగిరి నరసింహస్వామి, మంగళగిరి నరసింహస్వామి, సింహాచలం నరసింహస్వామి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇలా చాలా క్షేత్రాలు మనకున్నాయి. ఎక్కడ ఉన్నా నరసింహస్వామిలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, నారసింహవపు శ్రీమాన్ అని విష్ణు సహస్రంలోనే ఉంటుంది. నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. నారసింహవపు శ్రీమాన్
ఇది వేళ కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన నరసింహ స్వరూపంతో ఉన్న శ్రీమంతుడే ఉన్నాడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు. లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది, ఆయన విడిచిపెట్టలేదు. నువ్వు రూపం మార్చావు, నేను అందంగా లేవి మధ్యన, నిన్ను చూస్తే ఫీలింగ్ కలగట్లా అంటున్నారు ఇప్పుడు. నమశివాయ. నేను అది కూడా విన్నాను, గుళ్ళో చెప్పేస్తే పాపం పోతుంది. ఫీలింగ్ కలగట్లేదని ఒక అమ్మాయి విడాకులు ఇచ్చేసిందిట. ఎంత గొప్ప అమ్మాయో. ఎప్పుడో 2 పిల్లలు పుట్టాక, 7 ఏళ్ళు అయింది పెళ్ళి, 2 పిల్లలు పుట్టారు. నేను చూస్తే ఫీలింగ్ కలగట్లా అంటే ఈ సన్నాసి ఎప్పుడు అప్పటికి ఫీలింగ్ కలిగేలా బతకాలి. వీడి కర్మ ఇది. సాధ్యమా? సాధ్యమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో వయస్సు షష్టి పూర్తి కాదండి, పెళ్ళి 20 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. పెళ్ళి 20 ఏళ్ళు, వివాహ షష్టి పూర్తయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకున్నారు? అనేక రకాల ఆకారాలు మారిపోయి, అలవాట్లు మారిపోయి, స్వభావాల్లో తేడాలు ఉన్నాయి. అయినా కాపురం అలాగే ఉంది. వీళ్ళు ప్రతిదానికి షరతులు వస్తున్నాయి, ప్రతిదానికి షరతులు, ప్రతిదానికి గొడవ. ఎవరి పెత్తనం అంటే ఎవరు చెప్పిన, ఎవరు మెత్తని వాళ్ళైతే వాళ్ళు మోసపోతున్నారు. ఆడామొగ తేడా ఏం లేదు ఇక్కడ. అందుకే మనం నేర్చుకోవలసింది లక్ష్మీదేవి నుంచి ప్రధానంగా, నరసింహస్వామి కంటే కూడా. ఆయన దశావతారాల్లో ఏ అవతారం ఎత్తినా ఆవిడ నిత్యానపాయనగా ఆయనతోనే అలాగే ఉంది ఆవిడ. ఇదేదో ఊహా విషయం కాదు, వాస్తవం. హిందూ పురాణాల్లో లక్ష్మీనారాయణను మించిన దేవతల వాళ్ళు అలాగే ఉన్నారు. ఆయన రామావతారం ఎత్తితే ఆవిడ సీతాదేవిగా వచ్చింది, ఆయన కృష్ణుడిగా పుడితే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. విడిచిపెట్టలేదు ఇక్కడ. నేను గోవులుగా ఏమన్నానా, ఆయన ఆవిడ కాస్తే కాస్తాడు. మాధవ గోవింద 2 ఒక చోట, కేశవ నారాయణ మాధవ గోవింద అంటారు. మాధవ గోవింద నామాలు 2 పక్క పక్కనే ఉంటాయి. మాధవుడు అంటే లక్ష్మీపతి, కోటీశ్వరుడు. గోవిందుడు అంటే గోవులను కాసేవాడు. అంటే భర్త లేదా భార్య ఎవరైనా లక్ష్మీపతులై ఉన్నా, గోవులను కాసుకుని ఉన్నా దాంపత్యం అలాగే ఉండాలి. తేడా రాకూడదు, తేడా రాకూడదు. ఇవాళ డబ్బును బట్టి తేడా వస్తుంది. ప్యాకేజీ మారితే ఇది పీకేజీ అయిపోయినట్టే. అసలు ముందు సంబంధం కుదుర్చుకునేటప్పుడే పెళ్ళికొడుకు ప్యాకేజీ ఎంత, పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు కూడా తక్కువేం కాదు. ఆ కోడలు ఉద్యోగం చేయాలి, మానడానికి వీల్లేదు. ఇప్పుడు అత్తగారుల కాంక్ష ఉద్యోగం చేయాలి, మానకమ్మ. ప్రమోషన్కి కూడా ప్రయత్నం. ఇంకా మంచి కంపెనీ చూసుకోపోయావా, మళ్ళీ అత్తమావలకి సేవలు చేయాలి, కాఫీలు ఇవ్వాలి. ఒద్దిగా ఎవడు ఉంటాడండి? 2 లక్షలు నెలకు సంపాదించాక ఒద్దిగ్గా ఎందుకుంటారమ్మా? గుద్దేస్తారు పట్టుకుని. ఇక్కడ నెలకు 2 లక్షలు వాడు సంపాదించాక నీకు ఒద్దిగ్గా సేవలు చేస్తారా? అర్థం ఉందా నీ కోరిక? ఇక్కడ ఇదివరకు చేశారు అంటే సంపాదన ఏంది లేదు కాబట్టి, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. డబ్బులు చేతిలో ఉంటే ఎవరు చేస్తారండి? ఎవరికెవరు చేస్తారండి? ఎవరి డబ్బులు వాళ్ళవి. ఈ డబ్బు వ్యామోహం నుంచే మనం బయటపడాలి. డబ్బుని మనం సంపాదించాలి. డబ్బు మనల్ని సంపాదించే స్థితి రాకూడదు. మనం డబ్బుకు అమ్ముడుపోయే స్థితి రావద్దు. ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, ఎంత వైభవంగానైనా ఉండొచ్చు, ఎన్ని ఆభరణాలైనా ధరించవచ్చు. ఇవేవీ శాశ్వతం కాదనే ఒక నిశ్చయమైన అభిప్రాయంతో రోజు వేదాంతం నేర్చుకోవాలి. రోజు వైరాగ్య భావంతోనే ఉండాలి. అప్పుడు నరసింహస్వామి మనకు అర్థమవుతాడు. అయితే ఒట్టి దర్శనాలు కొబ్బరికాయలు మిగులుతాయి ఇక్కడ, అంతకంటే లేదు ఇక్కడ. ఇక అక్కడి నుంచి గుడి చుట్టూ తిరగడం, నాకు ఆ కోరిక తీరిందన్నాం, ఈ కోరిక, మీ అడ్డమైన కోరికలు తీరిస్తే నరసింహస్వామి ఎందుకు ఆయనకి? ఆయన కోరిక తీరలేదు. ఆయన అందంగా ఉంటామంటే కుదరట్లేదు అసలు. నరసింహస్వామిలాగే ఉండాలి. ఎందుకని? హిరణ్యకశ్యపుడు కోరిక అది. నరసింహావతారం ఎత్తన ప్రహ్లాదుడు కోరిక కాదు. ఏ బాలుడు కూడా సింహస్వరూపం, సగం మనిషి సగం సింహం అవ్వమని, భయంకరంగా ఉండమని కోరడు. అందుకే నేను ఈ పద్యంలో క్షీరాబ్ది పాలసముద్రంలో పుట్టినటువంటి అందమైన లక్ష్మీదేవికి నువ్వెలా నచ్చేవయ్యా నాకు అర్థం కావట్లేదు. అలాగే సింహస్వరూపము బేజారెత్తింపగలేదే బాలకుని. నరసింహస్వరూపంతో కనపడగానే ప్రహ్లాదుడు భయపడద్దా? పైగా భయపడకుండా పోతన గారు భాగవతం లేకుంటాడంటే, ఈ దిక్కుమాలిన సంసారం కంటే నీ రూపం భయంకరమేం కాదులే అంటాడు ఆయన. నా జీవితం కనిపించినంత భయంకరంగా నీ రూపం ఏం భయంకరంగా లేదయ్యా. సటలు జటలు కోరలు ఏవో ఉన్నాయి, కానీ మా జీవితంలో మేము చాలా కోరలు అనుభవిస్తున్నాం, జటలు చూస్తున్నాం, అసహ్యకరమైన మనుషులను చూస్తున్నాం. ఇంతకంటే ఏం ఘోరంగా ఏం లేదులే, నిన్ను చూస్తే నాకేం భయం కలగట్లేదని భాగవతంలో ప్రహ్లాదుడు చెబుతాడు. 8 ఏళ్ల కుర్రాడు. ఎందుకనే మన జీవితాలు ఎటువంటివంటే నిరంతరం యుద్ధమేనండి. సంసారం అంటే యుద్ధమే, ముఖ్యంగా ఉద్యోగం అంటే యుద్ధమే. వాళ్ళు ఉద్యోగం అంటే యుద్ధమేనండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరు ప్రశాంతంగా ఉన్నారండి? ఎవరు లేరండి. సంవత్సరానికి 2 లక్షల 10 లక్షల ప్యాకేజీ కాదు, ₹1,00,00,000 ప్యాకేజీ ఉన్నవాడు కూడా ప్రశాంతంగా లేదు. ఎప్పుడు పీకేస్తారో తెలియదు. బాగా పనిచేస్తే జీతం పెంచాలి కాబట్టి తీసేస్తారు, పని చేయకపోతే చేయలేదు కాబట్టి తీసేస్తారు. తీసేయడానికి ఒక టీం లీడర్ని పెడతారు తీసేసినందుకే. వాడు పని ఏమిటంటే తీసేయడమే. నువ్వు ఎవరిని తీయపోతే నువ్వు ఎందుకని వాడిని తీసేస్తారు.
ఇందాకే మా రెడ్డి గారు నేను అక్కడ ఆలోచిస్తున్నాం, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆధ్యాత్మికత ఉండదంటారు. ఆ వాళ్ళకే ఉందండి, ఎక్కువ పిలుస్తున్నది అంతా వాళ్ళే అని చెప్పాను. మొత్తం నా ఖాతాల్లో సగం సగం సాఫ్ట్వేరే. మొత్తం మై హోమ్ విహంగాకి నేను ఎందుకంటే లేకపోతే మీరంతా విహంగం కదా, పక్షుల్లో ఎగురుతారు కదా. కానీ ఆ విహంగం గరుత్మంతుడి యొక్క వాహనంగా మనం గుర్తిస్తే విహంగా భవనంలో హాయిగా ఉండగలం. లేకపోతే ఒట్టి పక్షి అనుకుంటే అలాగే. విహంగా అంటే గరుత్మంతుడు, ఒట్టి పక్షి కాదు. అది గరుత్మంతుడు అంటే మీరంతా విష్ణుమూర్తి భక్తులు అవుతారు, నష్టం ఏముంది, హాయిగా ఉంటాం. వైకుంఠంలో ఉన్నాం అనుకుని ఉండాలి, ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం అని కాదు. ఇక్కడ పైగా ఈవేళ అపార్ట్మెంట్లు మామూలుగా కొంచెం చెయ్యడితే వైకుంఠం అందేలాగే ఉన్నాయి, పర్వాలేదు. కాస్త పైకి చెయ్యడితే చాలు, కొంచెం కాస్త పొడుగైన మనిషిని ఒకటి నిలబెట్టి వాడి మీద మనం నిలబెడితే అందేస్తుంది వైకుంఠం, పెద్ద ఇబ్బంది లేదు. అందుకని అలాగైనా భావించవచ్చు కదా. ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా, ఎన్ని లక్షల ప్యాకేజీ ఉన్నా, ఎన్ని లక్షల జీతం ఉన్నా మనశ్శాంతి లేనప్పుడు నీకేమిటి ఉపయోగం, ఏమిటి దానివల్ల? ఎందుకంటే పల్లెటూళ్ళలో 2 ఎకరాల పొలం ఉన్నవాడు సుఖంగా ఉంటున్నాడు. ఏదో ఒక వ్యవసాయం అనేది ఒక్క కాలంలో ఉంటుంది, పని అస్తమానం ఉండదు, కొన్నాళ్ళు విశ్రాంతి ఉంటుంది. హాయిగా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు, నులక మంచం వేసుకుంటాడు, సాయంత్రం శుభ్రంగా వేడి నీళ్ళు నాపరా వేసుకుని స్నానం చేస్తాడు, నులక మంచం వేసుకుని పడుకుంటాడు, శుభ్రంగా నోట్లో చొట్టెడతాడు, కాలిమి కాలేస్తాడు, హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో చెరుడానికి కాళ్ళు చెప్పేసి పడుకుంటాడు. వాడికి తిరిగి లేదు, వాడికి తీయని కళలన్నీ వస్తాయి. వాడా సుఖంగా ఉన్నది మనమా? అంచేత సింహస్వరూపం బేజారెత్తించడం కాదండి, మన జీవితాలే మనకి బేజారెత్తిస్తున్నాయి. ఇది మనిషో సింహమో కూడా తెలియట్లా. మన మానవులుగానే పనిచేస్తున్నాం. మన పైన ఉన్నవాళ్ళు సింహాలే, కింద ఉన్నవాళ్ళు సింహాలే, చచ్చిపోతున్న మధ్యలో ఎక్కడ. కొంతమంది మనుషులు ఉంటారు, వారితో కలిసి పనిచేయడం కష్టం, వారి చేత పని చేయించడం కష్టం, వారి కింద పనిచేయడం కూడా కష్టమే. ఎందుకంటే వాడు బుద్ధి అటువంటిది, వాడి మనస్తత్వం అటువంటిది. ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలియదు. వాడితో కలిసి పనిచేయడము కష్టమే, వాడి కింద పనిచేయడము కష్టమే, వాడి చేత పని చేయించడము కూడా కష్టమే. ఈ తత్వాలు అర్థం కావాలంటే భగవత్తత్వం తెలుసుకోవాలి. బిజారెత్తింపగలేది బాలకుని ఆశ్చర్యంబు నీలీలయే. స్వామి, నీ లీల చాలా ఆశ్చర్యంగా ఉంటుందయ్యా. మేరల్లేని కృపాబ్ధి యాదగిరి లక్ష్మీ నారసింహ ప్రభూ. మొత్తం మీద ఎందుకు మనం బతికి బయటపడతాం, దీని నుంచి ఎలా సుఖంగా జీవిస్తామంటే మేరల్లేని కృపాబ్ధి. స్వామివారి దయ సముద్రవంత దయ. అది సముద్రంలో మనం ఎన్ని నీళ్లు తీసినా తరగనట్టే, ఎన్ని నీళ్లు పోసినా మట్టమేమీ పెద్దగా పెరగనట్టే, స్వామివారి దయని ఎంతమంది ఎన్నిసార్లు దాన్ని ఆస్వాదించినా తీసుకున్నా దానికి తరుగు అనేది ఉండదు, తిరుగు అనేది ఉండదు. దానికి తరుగు లేదు, తిరుగు లేదు. అందుకని మేరల్లేని కృపాబ్ధి యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభు అన్నాం. అటువంటి లక్ష్మీ నృసింహస్వామిని మనం కేవలం ఏదో పొడి మాటలతో, గాలి మాటలతో కాకుండా శంకరాచార్య స్వామి రచించినటువంటి లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం ఆధారంగా స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శంకరాచార్య స్వామి 32 ఏళ్ల అల్ప వయస్సులో 153 రచనలు చేశారు. అందులో 72 స్తోత్రాలు. ఈ లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం, కనకధారాస్తవంలాగా 72 స్తోత్రాలు, 24 భాష్యాలు, విష్ణు సహస్ర భాష్యం, భగవద్గీత భాష్యం, లలితా త్రిశతి భాష్యంలాగా భాష్యాలు, ఇంకొక 57 ప్రకరణ గ్రంథాలు. ఎందుకంటే ఈ భాష్యం అర్థం కావాలంటే ఆ ప్రకరణ గ్రంథం చూడాలి. వివేక చూడమని, వేదాంత రెండిమో, ఆత్మబోధ, ఇవన్నీ దాని కిందకు వస్తాయి. ఆత్మ నిగరహణ స్తోత్రం, ఇవన్నీ. ఇంత కృషి చేసిన మహానుభావుడు ప్రపంచం మొత్తం మీద 32 ఏళ్లలో ఇంత గొప్ప కృషి చేసిన వాడు జగద్గురు శంకరాచార్య స్వామి ఒక్కరే, మరొకరు కనపడరు మనకి 32 ఏళ్లలో. ఆ స్తోత్రాల్లో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ప్రసిద్ధమైనది. అది ఇదివరకే నేను కొన్ని చోట్ల మాట్లాడాను. అందుకని ప్రత్యేకంగా కాస్త కొత్తది చెబుదాం, ప్రత్యేకించి పిలిపించారు కదా, కొత్తది చెబుదామని లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం అని, అది శంకరాచార్య స్వామి రచించిందే ఉంది. దాని ద్వారా మనం జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకోగలమో నేర్చుకుందాం. జీవితాన్ని ఎప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు, దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం కూడా. ఎలాగంటే నీ దారిని నువ్వు స్థిరంగా మేరు పర్వతంలో ఉంటే నిన్ను ఢీకొట్టి అది వెళ్ళిపోతుంది, నువ్వు దాంతో ఘర్షణ పడవు. జీవితంలో ఏ సమస్యతోనూ మనం ఎక్కువ ఘర్షణ పడకూడదు. అలాగే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయదు. చాలామంది ఏం చేస్తారు అంటే ఏదైనా సమస్య రాగానే తప్పించుకోవడం కోసం ఏదో వెతుక్కుంటారు కాలక్షేపం. సినిమాకి వెళ్ళిపోవడమో, షికారుకి వెళ్ళిపోవడమో, విదేశాలు వెళ్ళిపోవడమో, ఇక్కడ ఉంటే మనసు బాగాలేదు అమెరికా వెళ్ళిపోదాం, అక్కడ పెద్ద అమ్మాయి ఉంది కదా, ఎందుకంటే చిన్న అమ్మాయితో సమస్య వచ్చింది.
అందుకని పెద్దమ్మాయి, ఈ పెద్దమ్మాయి కూడా ఇదివరకు ముంచేసిన అమ్మాయే, గొప్ప అమ్మాయి ఏం కాదు ఇక్కడ. ఇప్పుడు చిన్నమ్మాయితో రావడం వల్ల పెద్దమ్మాయి మనకు ముద్దయింది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. వెళ్ళిపోతారు. అక్కడ మాత్రం ఉంటుందా? నీ మనస్సులో ఆ సమస్య ఉన్నంత వరకు నువ్వు అమెరికా వెళ్ళినా ఒకటే, 14 లోకాలు తిరిగినా ఒకటే. నీ మనస్సులోంచి ఆ సమస్యను తోసేయడం ఎలాగా? అది వేదాంతం ద్వారా, వైరాగ్యం ద్వారా మాత్రమే సాధ్యం. వేదాంతంబునగాక వేరొకట చిద్వీధి విహారుండు లక్ష్మీదారుండిటు కానిపించును. వేదాంతంబునగాక వేరొకట చిద్వీధి విహారుండు లక్ష్మీదారుండిటు కానిపించును. వచశ్రీవా ప్రభావంబునన్ కేదారంబగు చిత్తమందు భగవద్గీతా ప్రబోధమ్మునే ఔదార్యమ్ముగ పండనిమ్ము నరుడా ఆత్మప్రభాధీరుడా. నరుడా ఆత్మప్రభాధీరుడా అని సాగర ఘోష కావ్యంలో మహావిష్ణువుని గురించి, వేదాంతాన్ని గురించి సమన్వయం చేస్తూ రాశాను నేను పద్యం. వేదాంతం కాకుండా మరో రకంగా శ్రీ మహావిష్ణువుని కానీ, పరమేశ్వరుని కానీ, ఏ దేవుణ్ణి కానీ మనం అర్థం చేసుకోలేము. దేవతలంటే వైరాగ్యమూర్తులు, వేదాంతమూర్తులు. వచశ్రీవ ఆప్రభావంబునన్, ఆ వాక్కులు వాహ్ ప్రభావం. వాహ్ అంటే నీరు. ఆ వాక్కులు, మాటలు అనేటువంటి నీటితో కేదారంబగు చిత్తమందు మన మనస్సుని పంట భూమి చెయ్యాలి, పొలంగా చెయ్యాలి. దానికి మాటలు అనేటువంటి నీరు పెట్టాలి. అప్పుడు పండేది ఎలా ఉంటుందంటే భగవద్గీతా ప్రబోధమ్మునే ఔదార్యమ్ముగా పండనిమ్ము నరుడా ఆత్మప్రభాధీరుడా. నీ మనస్సును నువ్వు ఎప్పుడు రైతు పొలాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆషాఢమాసం వెళ్ళి శ్రావణ మాసం వచ్చింది. ఆషాఢమాసంలో ఊడుపులు జరుగుతాయి. అంతకుముందే కాస్త పొలాన్ని సిద్ధం చేస్తారు. ఇరసాల దున్నేసేసి మొత్తం వాన కురవగానే పంట పండేలా సిద్ధం చేస్తారు. అలా రైతు సిద్ధం చేసుకోకపోతే కురిసిన వానంతా వృధా అయిపోతుంది, బురద అయిపోతుంది. దాన్నే ఇరసాల అంటారు. ఇటోసారి అటోసారి ఇరుసాల, అదే ఇరసాల అయింది. అది అలా దున్నేసేస్తే ఆ పడిన వాన సరిగ్గా ఆ నాగలి గాడిలో పడుతుంది. సరిగ్గా ఒక కాలువల, సన్నటి కాలువల ప్రవహిస్తుంది. అప్పుడు ఆ పక్కన నాటిన మొక్కలన్నీ బ్రహ్మాండంగా వృద్ధి చెందుతాయి. రైతుకే ఆశ్చర్యం కలిగే విధంగా ఉంటుంది అది. అలాగా మన మనస్సు అనే పొలాన్ని కూడా మంచి మాటలు, సజ్జనుల మాటలు, జ్ఞానుల మాటలు, గురువుల ప్రవచనాలనే దాంతో ఆ మాటలు నాటి సిద్ధం చేసుకోవాలి. అప్పుడు అందులో పండే పంట ఏమిటంటే భగవద్గీతా ప్రబోధమ్ముని, గీతామాధుర్యాన్ని అందులో పండించగలగాలి మనం. అది దానికి ఎవరికి సాధ్యం అవుతుందంటే ఆత్మప్రభాధీరుడ. ఆత్మ తేజస్సుని చూస్తూ ఎవడు ధీరుడిలా అంటే నెమ్మదిగా, ధైర్యంగా ఉండగలుగుతాడో వాడికి సాధ్యం అవుతుంది. ధీరుడు అంటే మనం సాధారణంగా లోకంలో ధైర్యం కలిగిన వాడు. ధైర్యం అంటే ఏమిటి? ధైర్యం అంటే ఏమిటి? మేరు పర్వతాన్ని ధీరత్వానికి ప్రతీకగా చెబుతారు. హిమాలయాన్ని చల్లదనానికి ప్రతీకగా చెబుతారు. మేరు పర్వతాన్ని ధైర్యం అంటే ఏమిటి? నువ్వు దేన్నో ఎదుర్కోవడము, పోరాడము కాదు, తప్పించుకుని పారిపోవడము కాదు, నువ్వు ఉన్న చోటే ఉండు, అదే ధైర్యం, కదలకుండా. అది ధైర్యం. సమస్యలను ఎదిరించే విధానం అది. చాలా సమస్యలను కాలం పరిష్కరిస్తుంది. మనం ఏమనుకుంటామంటే అదేదో అయిపోవాలి, ఫలానా వ్రతం చేస్తే 15 రోజుల్లో శుభం జరుగుతుంది, ఏమో చెప్పలేం. దాన్ని జరగచ్చు, జరగకపోవచ్చు. నువ్వు మనస్సులో కనుక నమో నారాయణాయ నమ శివాయ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక భగవన్నామస్మరణ చేస్తూ నీ ఇంట్లోనే నువ్వు కూర్చుంటే ఆ సమస్య హాయిగా నిన్ను తాకి వెళ్ళిపోతుంది. అనుమానం ఏం లేదు. అంతకంటే నేనేం చేయదు ఇక్కడ. ఎందుకంటే భగవన్నామం ఎప్పుడు కవచం లాంటిది. ఒంటి నిండా మంచి కవచం ధరించి వెళ్ళినటువంటి వీరుణ్ణి ఎన్ని బాణాలు వచ్చినా ఏం చేయలేదు. ఆ కవచం ధరించాలి. మన భారతంలో ఒక చిత్రమైన ఘట్టం ఉంటుంది. 14వ రోజు యుద్ధం జరుగుతుంటే సాయంత్రం 5 గంటలైంది. 14వ రోజు యుద్ధం అంటే అర్థం ఏంటి? 13వ రోజు సాయంత్రం అభిమన్యుడిని చంపేశారు చాలా అన్యాయంగా. అభిమన్యుడిని చంపిన దాన్ని యుద్ధం అనరు, మర్డర్ అంటారు దాన్ని. భారతంలో 10 రోజులు భీష్ముడు సేనాధిపతిగా ఉన్నప్పుడే యుద్ధం జరిగింది. తర్వాత జరిగినవన్నీ మర్డర్లు, యుద్ధాలు కావు. ద్రోణాచార్య దానికి నాయకత్వం వహించాడు. ఆయన చేసినవి వధలే. దాన్ని వధ అంటారు, యుద్ధం అనరు. యుద్ధాలంటే ఒక నీతి, ఒక పద్ధతి ఉంటుంది. అభిమన్యుడి దగ్గరే వీళ్ళు నీతి తప్పారు, ఇక వాళ్ళు మొత్తం తప్పారు. మీరు తప్పినప్పుడు మేము తప్పమా అన్నారు, అంతే లెక్క. అంచేది 10 రోజులు జరిగింది యుద్ధం, మిగిలిన 8 రోజులు జరిగింది వధ, మర్డర్. అది యుద్ధం కాదు. అది ఎవరికి తోచినట్టు వాళ్ళు చంపేశారు. ఇంకా దేనికి నియమాలు ఏం లేవు. ఇంకా
అలాగ 14వ రోజు యుద్ధం జరుగుతుంటే విచిత్రంగా రాత్రి అభిమన్యుని చంపేశారు కదా 13వ రోజు రాత్రి. ఆ రాత్రి అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా అభిమన్యుడు చావుకు కారణమైన సైంధవుడిని నేను చంపేస్తా, చంపలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తా అంటాడు. రెండోదే తేలిక. అంత తేలికైన విషయం ఏం కాదు అది. పైగా ఈయన ఈ ప్రతిజ్ఞ ఏం చేశాడు, కాస్త ఏదో ఆయనలో ఆయన అనుకుని ఏ శ్రీకృష్ణుడికో చెబితే శ్రీకృష్ణుడు శుభ్రంగా వ్యూహం రచిస్తాడు. పొద్దున్నే సైంధవుడికి 2 ఇడ్లీ తిందాం రమ్మని కబురు పెడతాడు, లేపేస్తాడు, గొడవలేదు. అంతేగాని ఈయన బయటికి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళని పిలిచి ప్రతిజ్ఞ చేశాడు ఈయన. అది మర్నాడు మొత్తం టీవీల్లో వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. దుర్యోధనుడికి తెలిసింది రాత్రికి రాత్రే. 3 లక్షల మందిని కాపలా పెట్టాడండి సైంధవుడికి. వాడేం తక్కువ వాడా. 3 లక్షల మందిని సైంధవుడు చుట్టూ పెట్టాడు. ఇంకా దూరంగా కొంతమందిని పెట్టాడు. మొత్తం మీద సైంధవుడిని చంపడానికి అర్జునుడు చంపిన సైన్యం లెక్క చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 8 లక్షల మందిని ఒకే రోజు ఊచకోత కోసేసాడు అర్జునుడు కృష్ణుడి సారథ్యంలో. ఒకే రోజు 8 lakhs అంటే 8 అక్షౌహిణీలు. అక్షౌహిణి అంటే సరిగ్గా 1,09,350 మంది సైనికులు ఉంటారు. 21,870 రథాలు ఉంటాయి. 21,870 ఏనుగులు ఉంటాయి. 65,610 గజాలు ఉంటాయి. 1,09,350 మంది సైనికులు ఉంటారు. దీన్ని కలిపి ఒక అక్షౌహిణి అంటారు. పోనీ ఈ జంతువులు రథాలు పక్కనెట్టిన సైనికులను చూసుకున్న 1,09,350, 1,10,000 అనుకోండి, పోనీ 1,00,000 అనుకోండి. 8 లక్షల మందిని లేపాల్సి వచ్చింది. అంత మూల దాచాడు. ఎందుకని ఈయన ప్రతిజ్ఞ చేసి బహిరంగంగా చేశాడు ఈయన. కానీ కృష్ణుడు భక్త రక్షకుడు కాబట్టి అర్జునుని రక్షించి తీరాలి. ఎందుకంటే ఆయన చనిపోతాడు లేతే. అటువంటప్పుడు 5 గంటల వేళ, 5 గంటలు అయిపోయింది, ఇంక గంటే ఉంది. ఇప్పుడు గడియారాలు కూడా లేవు చూసుకోవడానికి. సూర్యుడే లెక్క. శ్రీకృష్ణుడు చూస్తున్నాడు. అర్జునుడేమో అక్కడికే ఆయనకి కంగారు వచ్చేస్తుంది. బావా సూర్యాస్తమం, నువ్వు సూర్యాస్తమయాన్ని పట్టించుకోక నీ పని నువ్వు చేయన్నాడు. ఇదే అందరూ ఉద్యోగస్తులు ఇంట్లో ఉండేవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు సమయం కేసు చూడకూడదు. ఊరికే అలారం పెట్టేసుకుని మాట్లాడకుండా పనిచేయాలి. చాలామంది ఏం చేస్తుంటారు, మాటిమాటికి ఇలా అక్కడ ఎదురుగా గడియారం పెడితే సెల్ ఫోన్ పెట్టుకుని మాటిమాటికి నొక్కి టైం చూస్తారు. టెన్షన్ వచ్చేస్తుంది. రాకుండా ఉండాలంటే నువ్వు అరగంటలో పని పూర్తి చేయాలనుకున్నావు కదా, అనుకుందాం. 25 నిమిషాలకు అలారం పెట్టుకో, చూడకంక దాన్ని. 25 నిమిషాలకు పెట్టుకో, చూడకంక దాన్ని. మాటిమాటికి చూడకూడదు. ఇది చూడడంలో సగం సమయం పోయింది. టెన్షన్ తగ్గించుకోవాలంటే అది ఉపాయం. టైం ఊరికే చూడకూడదు. ఆ గంటలో ఈ పని పూర్తి కావాలి. 55 నిమిషాలకు అలారం పెట్టుకో, 55 నిమిషాల వరకు గడియారం కేసి చూడకు. ఇంకా 5 నిమిషాలు ఉందనగా అది మోగుతుంది. బళ్ళో గంట 5 నిమిషాల ముందు మోగించేవారు మా చిన్నతోళ్ళు. ఎందుకంటే పుస్తకాలు చదువుకోవడానికి. పుస్తకాలు చదువుకుని లోపల అవుట్ బెల్ ఏదో అనేవారు దాన్ని. అది అలారం బెల్ అనేవారు. అందుకు చదువుకునేవాళ్ళం. ఇంకా 1 గంటకి తర్వాత గంట కొట్టాక మాస్టర్తో నిమిత్తం వెళ్ళేది మేము పారిపోయేవాళ్ళం. మా వెనకాల వచ్చేవాడు. అలాగా అరగంటలో పని పూర్తి కావాలంటే 25 నిమిషాలకు అలారం పెట్టుకుంటే ఆ మిగిలిన 5 నిమిషాలు నువ్వే చేసుకుంటావు దాన్ని. ఇంకా అవ్వాలి కదా. మనం ఏం చేస్తూ ఉంటామంటే పొరపాటు, ఎందుకు ఒత్తిడికి లోనవుతామంటే అస్తమానం గడియారాలు చూస్తూ ఉంటాం. ఇంకా 5 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు, ఇంకా 15 నిమిషాలు అంటే మనస్సు ఒత్తిడికి లోనవుతుంది. అందుకే అర్జునుడు సూర్యుని కేసి చూస్తూ ఉంటే కృష్ణుడు వారించాడు, నువ్వు సూర్యుని చూడకు సైంధవుడు చూడమన్నాడు. నీకు కావలసిన టార్గెట్ ఏమిటి? సైంధవుడు కదా. ప్రతిజ్ఞలు చేసావు కదా, ఇప్పుడు ఎందుకు కంగారు పడతావు? చేసేటప్పుడు లేదా? సైంధవుడు చూడు, వేసేయి అంతే. సమయం దొరకగా నేను చెప్తాను, వేసేసే అంతే, సిద్ధంగా ఉండు. అంతేకాని సూర్యుని చూడక. అప్పుడు విచిత్రంగా ఎవరు ఎదురయ్యారో తెలిసే వాళ్ళ ప్రాణానికి దుర్యోధనుడు ఎదురయ్యాడు. దుర్యోధనుడు పెద్ద విషయమా అర్జునుడికి? కాదు. కానీ వాడు అంతకుముందే ద్రోణాచార్యుల్ని కలిసి పగలే, మీరు ఎందుకు అర్జునుడిని లోపలికి అనుమతి ఇచ్చారు? మీరు నిజంగా మీ పరాక్రమం అంతా చూపించుంటే అర్జునుడు లోపలికి వెళ్ళగలిగేవాడా అన్నాడు. ఆయనకి పౌరుషం వచ్చింది. అర్జునుడి సంగతి నీకు తెలియదురా, కావాలంటే నువ్వు ఎదిరించు అన్నాడు. నేను ఎదిరించే శక్తి ఉంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు పెట్టుకుంటానండి, పని లేక అన్నాడు. అది చెప్పాడు పాపం. నాకు ఎదిరించే శక్తి ఉంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు పెట్టుకుంటానండి, పని లేక అని అంటే అప్పుడు ద్రోణాచార్యుడు, అక్కర్లేదు, నీకు నేను శక్తి కల్పిస్తాను, ఒక కవచం ఇస్తాను నీకు, ఆ కవచం తొడుక్కుని వెళ్ళు, అర్జునుని అస్త్రాలు కూడా నిన్నేం చెయ్యలేవు అంటాడు. అని ఆయన దగ్గర ఉన్న ఒక కవచాన్ని, మంత్రించి ఉన్నటువంటి కవచాన్ని దుర్యోధనుడికి ఆయనే స్వయంగా తొడుగుతాడు. తొడిగేటప్పుడు ఈయన చేసిన ఇదేమిటంటే, సరే వెళ్ళిపోమన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు అక్కడికి. ఆ కవచంతో పరమధైర్యంగా దుర్యోధనుడు వస్తున్నాడు.
వాడికి ఎంత ధైర్యం ఉందంటే, అందుకే నేను చెప్పాను, భగవన్నామం అనే కవచం ఉంటే ఎన్నిటినైనా ఎదుర్కోవచ్చు. నేను కవచం తొడుక్కున్నాను కదా, అర్జునుడు వేసిన ఏ బాణమో నన్ను ఏం చేయలేదు అన్న ధోరణిలో ముందుకు వచ్చాడు. కృష్ణుడు కూడా చూశాడు, ఈయన ఎన్ని బాణాలు వేసినా వాడి కవచం తెగట్లేదు, వాడు పారిపోవట్లేదు, వాడు అలాగే ఉన్నాడు. వాడు కనీసం వాడికి చిన్న గాయం కూడా కావట్లే. దుర్యోధనుడినే కొట్టలేని వాడిని నేను కర్ణుడిని కొడతాను రేపొద్దున అర్జునుడిలో నీరసం ప్రవేశించింది. అయినా అర్జునుడు ప్రయత్నం మానలేదు. అదే భగవత్తత్వం, భగవద్ రక్షణ. తన ప్రయత్నం తాను చేస్తూనే కృష్ణుణ్ణి, పక్కనున్న కృష్ణుణ్ణి ప్రార్థించాడు. బావా ఏమిటిది అన్నాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి, వీరుడువు కదా, వాడి కవచం వాడే తీసుకునేలా చేయవయ్యా అన్నాడు. ఆ కవచం ఇంకెవరూ తీయలేరు. ద్రోణాచార్యులు ఏం చేశారంటే, ఆ కంగారులో కవచానికి సంబంధించిన మంత్రం చెప్పలేదు, ఒట్టి ఇనప ముక్క అయిపోయింది అది. ఆ మంత్రం లేకపోతే కవచం పనిచేయదు. మంత్రం చెప్పే సమయము లేదు, వీడు ధ్యానం చేసే సమయము లేదు వీడికి. ఆ కవచం తొడుక్కుని ఇంకా అర్జునుడి మీద బాణాలు వేయడం మానేసి వచ్చిన బాణాలు తట్టుకుంటున్నాడు. అర్జునుడు చాలా తెలివిగా ఏం చేస్తారంటే, ఎంత కవచం తొడిగిన వాడైనా అరిచేతులు ఖాళీగానే ఉంటాయి. అరిచేతులు కవచం తొడుక్కుంటే బాణం వేయలేడు. ఈ అరిచేతులు మండిపోయేలాగా ఈ చేతి మీద 30, ఈ చేతి మీద 30 బాణాలు వేశాడు. వేసి ఈ వేళ్లకి గోళ్లకి మధ్యలో బాణాలు వేశాడు. ఈ మంట తట్టుకోలేక వాడు ఆ కవచం పీకేశాడు. 4 బాణాలు వేసి వాడిని తోసి పారేశాడు. అదే లెక్క. అంత ధైర్యంగా అర్జునుడు ముందుకు చేతం దుర్యోధనుడు రాగలిగాడంటే కవచం. మరి దుర్మార్గుడికి పనిచేసిన కవచం ఇనప కవచం అయితే, మనలాంటి వాళ్ళందరికీ పనిచేసే గొప్ప కవచం భక్తి అనే కవచం. ఆ కవచాన్ని తొడుక్కోవాలి. ఆ భక్తి, భగవత్ స్మరణ అనేటువంటి కవచాన్ని, వేదాంతం, వైరాగ్యం అనేటువంటి కవచాన్ని ధరిస్తే మనం ఎలాగో దుర్యోధనుడు కాదు, మనం అంతో ఇంతో అర్జునుడు పార్టీయే. మనమందరం కూడా ధర్మపక్షంలోనే ఉంటాం మనమందరం. అందుకని మనకెందుకు భగవంతుడు సహకరించారంటే, భగవంతుడు సహకరించింది ఆయనకే కదా. అలా సహకరించాలంటే జీవితం ఎలా ఉన్నా సరే భరించగలిగిన కవచం తొడుక్కోవాలి. ఆ కవచమే లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం. అందులో మొదటి శ్లోకంలోనే శంకరాచార్య ఎంత అద్భుతమైన మాట చెబుతున్నారో చూడండి. త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేత్, త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేత్, పూజాం కురు నరసింహ, పూజాం కురు సతతం. త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేత్, కురు నరసింహ, పూజాం సతతం. ప్రతిబింబాలంకృతి దృశికుశలో, ప్రతిబింబాలంకృతి దృశికుశలో, బింబాలంకృతమాతనుతే, బింబాలంకృతిమాతనుతే. త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేత్, నీ ప్రభువైనటువంటి జీవుడికి నువ్వు మేలు చేయాలని భావిస్తే, కురు నరసింహ పూజాం సతతం, నిత్యము నరసింహస్వామిని అర్చన చేయవయ్యా అన్నాడు. అర్చన చేయకుండా మనం ఏం చేస్తామో శ్లోకంలో చెబుతున్నారు ఇక్కడ. త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేత్, కురు నరసింహ, పూజాం సతతం. ప్రతిబింబాలంకృతి దృశికుశలో, బింబాలంకృతి మాతనుతే. చేతో భృంగ భ్రమసి వృధా, భవమరుభూమౌ విరసాయాం. చేతో భృంగ భ్రమసి వృధా, భవమరుభూమౌ విరసాయాం. భవమరుభూమౌ విరసాయాం. భజ భజ నరసింహానఘ పద సరసిజ మకరందం. భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం. చేతో భృంగ భ్రమసి వృధా. భగవత్ కటాక్షాన్ని మనం పొందలేకపోవడానికి ప్రధాన కారణం మన మనస్సు. అందుకే చేతోభృంగ, మనస్సు అనే ఓ తుమ్మెద, భ్రమసి వృధా, నువ్వు వృధాగా భ్రమిస్తున్నావు. ఇదంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. పార్టీలంటావు, విందులంటావు, విరోధాలంటావు, పరీక్షలంటావు, చదువులంటావు, పిల్లలంటావు, పెళ్ళిళ్ళంటావు, పేరెంటాలంటావు. దేవుడిని మాత్రం అనవు. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎంతసేపు గుళ్ళోకి ఎందుకు వస్తామంటే కోరికల కోసం. మనకి దర్శనం ముఖ్యం, ప్రదక్షిణ ముఖ్యం, పాదుకలు ముఖ్యం, తీర్థం ముఖ్యం, ప్రసాదం ముఖ్యం. దేవుడి గురించిన ఆచరణ ఏది మనకు అక్కల్లా. దేవుడు మనకేం చేశాడో మనకు కావాలి. మనం దేవుడు చెప్పింది చెయ్యం. మనకు పెద్ద అలవాటు ఇది బాగా.
దేవభక్తి అంటే దేవుడు శాస్త్రాల్లో ఏం చెప్పాడో అది మనం చేయాలి. మన కోసం ఏదో చేయమని దేవుణ్ణి అడగడం కాదు. ఇక్కడ ఇప్పటికే 10 అవతారాలు ఎత్తి విసిగిపోయి ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తమంటాడు? మై హోమ్ అవతారం ఉంది, అందులో అవతారం ఎత్తాలి. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే మన సమస్యలన్నీ ఆయనకి అప్పగిస్తాం. మన సమస్య మనకి పెద్దది, ఆయనకి అప్పగించి ఆ కోరిక తీర్చమంటాం. ఆయన ఏమంటాడు, నేను నీ సమస్యలన్నీ తీరిపోవడానికి నేను పోడు శాస్త్రాల్లో అనేక విషయాలు పండితులు చేసి చెప్పించాను కదా, జ్ఞానుల చేత ఆచార్యస్వాములందరూ అవతరించి ఎన్నో స్తోత్రాలు శతకాలు అందించారు కదా, అవన్నీ చదువుతున్నావు కదా, అవి చేయమండి. మనం చేయకుండా ఏం చేస్తాం? చేతో భృంగ భ్రమసి వృధా నరహరి పూజాం కురు సతతం. మనస్సు అనే పద్మం తుమ్మెద పద్మం మీద వాలాడు. తుమ్మెదలు పద్మం మీద వాళ్తాయి. ఆ పద్మం ఏమిటి? భజ భజ లక్ష్మీ నరసింహ స్పద సరసిజ మకరందం. లక్ష్మీ నృసింహస్వామి పాదాలు అనే పద్మాల మీద వాలాలి మన మనస్సు అనే తుమ్మెద. ఎవరి మనస్సు ఎంతసేపు భగవంతుడి గురించి ఆలోచిస్తుందో గమనించాలి. ఎవరి మటుకు వారే పరీక్షించుకోవాలి. ఊరికే ఎవరన్నా కనపడగానే నేను రోజు పొద్దున్న విష్ణు సహస్రం చదువుతా, మధ్యాహ్నం చదువుతా, అన్నిసార్లు చదవబట్టే దేవుడు నీకు కనపడలా, మూసేయి. ఆయనకి విసుగొస్తుంది నువ్వు చదువుతుంటే, అస్తమానం ఏదో గోల చచ్చిపోతున్నావు అంటున్నాడు. ఎందుకు అన్నిసార్లు చదువుతారు? అర్థం చేసుకోవాలి కదా. మనకి ఎంతసేపు ఏంటంటే బల్క్ ప్రోగ్రాం, ఎక్కువ మంది చదివాం, ఎక్కువసేపు చదివాం, రోజంతా చదివాం. ఎవరో స్వామీజీని ముందు పెట్టి సాక్షాత్తు వైకుంఠంలో చదివిన స్తోత్రాలు ఫలించవమ్మా, నన్ను మన్నించండి, చిత్తశుద్ధిగా చదివితేనే ఫలిస్తాయి, అనుమానం ఏం లేదు. అలా చదవడానికి మీ ఇల్లు చాలు, వైకుంఠం కైలాసం అవసరం. మేము నైమిషారణ్యం చదివాం, అంతకంటే నిడదవోలు స్టేషన్లో కూర్చుని చదువు మంచిది. అసలు మన అజ్ఞానం అంతా ఇక్కడే ఉంది. ఎప్పుడు చదివాం, ఎవరితో చదివాం, ఎక్కడ చదివాం, ఈ దరిద్రాలన్నీ ఏమిటండి? ఎందుకు చదివాం, ఏం చదివాం, ఇది ఆలోచన లేదు మనకి. ఎందుకు చదువుతున్నాం ఇదంతా? ఎక్కువసార్లు చదివాం, ఎంతమంది కలిసి చదివాం, అన్నం మానేసి చదివామా, అన్నం తిని, అది పెద్ద విషయమా? నువ్వు అన్నం తింటే దేవుడికి ఏమిటి నష్టం, నువ్వు మానేస్తే ఆయనకి ఏమిటి లాభం? చిన్నపిల్లలు ఉంటారు చూడండి, అన్నం మానేయగానే తల్లి వచ్చి నువ్వు అన్నం తిన్నా అన్న, నీకు ఏం కావాలంటే అది చేస్తాను అన్న. మనకు ఆ చిన్నపిల్లల్లో ఆలోచిస్తాం. మనం అన్నం మానేస్తే దేవుడు మనకు కరుణిస్తాడు. ఎంత పిచ్చాళ్ళం మనం. ఈ ఉపవాసాలకి దీక్షలకి ఆయన ఏమి కరుణించరండి. చిత్తశుద్ధి. అసలు ఈ కోరిక ఎందుకు వచ్చింది, ఎందుకు దాని గురించి అంత కొట్టుకుంటున్నాం ఇక్కడ? కాస్త అనారోగ్యం రాగానే మనకి ఏం చేసేద్దాం వస్తుంది, ఏమవుతుంది, తీవ్రం అవుతుంది, పోతాం, వదిలిపోయా. మరణానికి సిద్ధంగా ఉన్నవాడు దేనికి భయపడ్డ మిత్రమా? మాట కఠినంగా ఉండొచ్చు, కానీ కఠినమైన సత్యాలు చెప్పడం కోసమే గరికిపాటి పుట్టాడు, అనుమానం లేదు. ఎన్నికలు కోరికలు కోరుతామండి. పిల్లలు పుట్టకపోతే పుట్టలేదంటారు, పుడితే పుట్టినవాడికి చదువు అంటారు, ర్యాంక్ అంటారు, పెళ్ళి అంటారు, మళ్ళీ వాడికి పిల్లలు అంటారు. అర్థం లేదా దీనికి? ఎప్పుడప్పుడు వదిలేయాలి కదా. అందుకే శంకరాచార్య స్వామి చెబుతున్నాడు, ఎందుకు జీవితం పట్ల ఇంత మమకారం పెంచుకున్నావు నువ్వు? చేతో భృంగ భ్రమసి వృధా. మనస్సు కనుక 9 అయితే ఎక్కడో విహరిస్తాయేమిటి? 9 పద్మంలో విహరిస్తుంది కదా. స్వామివారి పాద పద్మాలను మించిన పద్మాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇంత అందమైన పద్మాలు ఎక్కడైనా ఉంటాయా? కాస్త దర్శనం దొరికితే చాలని ఆనందిస్తున్నామే. ఎక్కువసేపు చూడనిస్తే ఇవాళ మా అదృష్టం బాగుంది, పావుగంట గుళ్ళోనే ఉన్నాం అనుకుంటున్నావు. మరి ఆ పాద పద్మాలను ఎందుకు వదిలిపెడుతున్నావు? గుళ్ళో నువ్వు చూడడానికి సమయం ఉండొచ్చు మిత్రమా, నీ మనస్సులో నువ్వు చూడడానికి ఏ సమయం ఉండదు కదా. ఎంతకాలమైనా చూడొచ్చు కదా, ఎక్కడైనా చూడొచ్చు కదా. ఆ ప్రయత్నం మనం చేయండి. చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం. ఈ జీవితం, భవం అంటే జీవితం, ఇది మరుభూమి అన్నాడు. మరుభూమి అంటే ఎడారి. ఎడారిలో నీళ్లు దొరుకుతాయా? ఎక్కడో చిన్న గుంట ఉంటే దానికో ఒయాసిస్ అని పేరు పెట్టి దానికోసం తిరుగుతాం. ఎడారిలో నీళ్లు ఉండవు కదా. జీవితం కూడా ఎడారే. దీంట్లో మనం ఆనందం వెతకడం అంత బుద్ధి తక్కువతనం ఇంకోట్లేదు. జీవితమే మాయ నుంచి పుట్టింది. మాయ అంటేనే దుఃఖం. ఇందులో దుఃఖమే ఉంటుంది కానీ ఆనందం ఉండదండి. జీవితంలో సుఖం అంటే ఏమిటంటే 2 దుఃఖాల మధ్యలో వచ్చే విరామం. ఓసారి ఏడిచాము, మళ్ళీ ఏడవడానికి ఇంకో రోజు టైం ఉంది. ఈ మధ్యలో కాస్త కాఫీ తాగితే అమ్మయ్య ఈ దుఃఖం తగిలిపోయింది, అప్పోటి తీరిపోయింది అనగానే ఇంతకాలం అప్పు తీర్చడానికి పడిన యాతన కారణంగా ఒంట్లో ఓ రోగం బయటపడుతుంది. ఇప్పుడు కొత్త రోగం వచ్చింది. అప్పు ఉన్నప్పుడు అప్పు గురించి ఆలోచించాం, అనారోగ్యం గురించి ఆలోచించాం. ఇప్పుడు అప్పుడు తీరింది, అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అనారోగ్యం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. మరి వైద్యం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు. అందరికీ ఆరోగ్యశ్రీ పథకాలు ఉంటాయా? ఉంటే మాత్రం పనిచేస్తాయా? మళ్ళీ అప్పులు చేయాలి. మళ్ళీ ఏమైంది? మామూలే అయింది పరిస్థితి.
అంటే దీన్ని ఎదిరించాలంటే జీవితత్వం తెలుసుకోవలసిందే. నువ్వు ఉన్న చోటే ఉండు ధైర్యంగా. నో వాట్ ఈజ్ ఇట్, అదేమిటి అసలు జీవితం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. పుట్టినప్పుడు ఎవరూ రాలేదు మన కూడా. ఏకః ప్రసూయతే జంతువు అంటాడు భాగవతంలో. ఏక ఏవ ప్రసూయతే, ఏకః ప్రసూయతే జంతువు, ఏక ఏవ విలీయతే, ఏకోనుభుంక్తే సుకృతం, ఏకం దుష్కృతమేవచ, ఏకోనుభుంక్తే సుకృతం. ఒక్కడే వచ్చాం మనం భూమి మీదకి. తల్లి మనకు అంటుందన్న విషయం కూడా మనకేం తెలియదు, ఆవిడకి తెలుసునేమో నొప్పుల కారణంగా. తండ్రి ఎవడో మనకి తెలియనే తెలియదు. ఈ తల్లి పరిచయం చేస్తే తెలిసాడు వాడు ఎవడో. అన్నదమ్ములు అప్పచెరులు అని తర్వాత పరిచయమైన వాళ్ళు. ఇక మొగుడు భార్య అంటారా, వీళ్ళు ఇల్లు బంగారంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు మన జీవితంలోకి ప్రవేశించలేదు. తీరా వాడెవడో ప్రవేశించాక వాడు ముఖ్యమైపోయాడు, మిగిలిన వాళ్ళు అందరూ పోయారు. ఇక పెళ్ళయింది మొదలు భార్య భర్త ఇంకేం ఉండవా, ఇంక పుట్టింటి వాళ్ళు ఉండరా, తర్వాత ఇంకేం ఉండదా, ఇంకేం లేదండి. ఇది ఒకటే, ఇదే పెద్ద గుంట, మురుగు గుంట. ఇంత చేస్తే వీళ్ళు ఎప్పుడు వచ్చారు మన జీవితం 30 ఏళ్ళు వచ్చారు. ఇదివరకు 20 ఏళ్ళకి వచ్చారు, ఇప్పుడు 30కి 40కి వస్తున్నారు. కొంతమందికి 50 వచ్చినా రావట్లేదు, అదృష్టవంతులు. సుఖంగా ఉంటారు, గొడవ లేదు. వాళ్ళు పాపం ఇంకా ఏదో మాకు పెళ్ళి అవ్వాలా, అయిన వాడు కూడా సుఖంగా ఉన్నాడా అడిగి చూడు వెళ్ళి. పెళ్ళి అయిన వాడి ముందు మైకెట్టు చూస్తాం. ఈవేళ పత్రికల్లో వచ్చింది, మీరు చూడలేదేమో. 4 ఏళ్ల పిల్లాడు రోజుకు 400 సార్లు నవ్వుతాడట. 4 ఏళ్ల పిల్లలు రోజుకు 400 సార్లు నవ్వుతారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు 4 సార్లు కూడా నవ్వట్లేదుట. కారణం పెళ్ళవడమే. జపాన్లో ఈ మధ్య ఒక రూల్ పెట్టారు జపాన్లో. ఎందుకంటే అక్కడ మొహాలన్నీ గంభీరంగా ఉంటాయి, ఎక్కడికి నవ్వు ఉండదు, అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఏం పెట్టారంటే కనీసం రోజుకు ఒక్కసారైనా నవ్వాలి అని చట్టం పెట్టారు. ఆశ్చర్యం, ఈ చట్టం ఇది. రోజుకు ఒక్కసారైనా మనిషి నవ్వాలి. దాని మీద ఒక చలోక్తి వచ్చింది. ఒక భర్త భార్యతో అంటాడు, ఇలా ఉన్నట్టుండి నవ్వమంటే ఎలా నవ్వుతాం, కనీసం పెళ్ళైన వాళ్ళకైనా మినహాయింపు ఇవ్వాలన్నట్టు. ఎవడూ నవ్వడు అక్కడ, అంతా సీరియస్ మొహాలే. అక్కడ ఏదో కొంప మునిగిపోయినట్టు. ఎలాగో మునిగిపోతున్నా కొంపలు, ఆడి దేశం నిండా భూకంపాలే. దాన్ని ఇది ఆ భూకంపం గురించి కదా, ఏదో గొడవ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు నవ్వడు. నా మొహం చూడండి, జపాన్ చైనా మొహాలు ఉంటాయి, మొహంలో అసలు నవ్వు కనపడదు. అదే మన భారతదేశాన్ని చూసి నిజంగా గర్వించాలండి. రాత్రికి తిండి లేనివాడు కూడా విచిత్రంగా నవ్వుతాడండి, వేదాంతంతో నవ్వుతాడండి, వైరాగ్యంతో నవ్వుతాడండి. వాడు శ్రీ మహావిష్ణువు అంటే నిజంగా నవ్వుతాడు, హాయిగా నవ్వుతాడు. ఏమయ్యా రోడ్డు పక్కన ఉన్నావు, ఇక్కడ ఏదో రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకున్నావు కదా, తెల్లారితే నివ్వండి. ఇంతవరకు ఎవడ కాపాడాడు, వాడే కాపాడతాడు సార్ పో అంటాడు. అంతే, వాడు అయిపోయింది, నిశ్చింతగా ఉన్నాడు. మరి అంత అభివృద్ధి చెందిన దేశాల్లో నవ్వు కనపడక లాఫింగ్ క్లబ్స్ అని పెట్టి నవ్వమని చట్టం చేశారు. జపాన్లో అయితే చట్టమే చేశారు, రోజుకి ఒకసారైనా నవ్వాలి. అంటే పాపం ఒక భర్త భార్యతో ఉంటున్నట్ట, పెళ్ళి అయిన వాళ్ళకైనా మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు నవ్వమంటే ఎక్కడి నుంచి నవ్వుతాం. అందుకే జపాన్ దేశంలో గొప్పతనం ఇంకోటి ఉంది, వాళ్ళు ఎప్పుడు విడాకులు తీసుకోరు. ఎందుకంటే ఏ మొహం చూసినా ఒకలాగే ఉంటుంది. మన దగ్గర అలా కాదు కదా, మన అదృష్టం ఉంది. కవల పిల్లలు కానీ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు పుట్టినా సరే ఇద్దరికి ఖచ్చితంగా ఏదో ఒక తేడా ఉంటుంది. ఎంత కవలాలు అనుకున్నా సరే ఏదో ఒక తేడా ఉంటుంది. జపాన్లో వాళ్ళు విడాకులు తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ఏం తీసుకుని ఏమో ఉపయోగం, అన్ని పేడ మొహాలే ఒకలాగే ఉంటాయి. ఈ మొహంతో సరిపెట్టేసుకుంటే అయిపోయాయి. అందుకే శంకరాచార్య చెబుతున్నారు, జీవితం అనేది ఎందుకు అంటే ఇది మాకు మాయగా ఏర్పడింది. ఇది ఈ మాయకు నువ్వు కంగారు పడుతున్నావు, ఎందుకంటే నిజం అనుకుంటున్నావు. దీన్ని చేతో అభృంగ భ్రమ శివృధా, అనవసరంగా ఓ తుమ్మెద, మనస్సు అనే తుమ్మెద తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతున్నావు? భవమరుభూమౌ విరసాయాం, ఏమాత్రం రసం లేని రసహీనమైన జీవితం అనేటువంటి ఎడారిలో తిరుగుతున్నావు. ఈ జీవితం నుంచి ఏదో పొందాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకి మళ్ళీ పెద్ద పెద్ద ర్యాంకులు రావాలి, వాళ్ళు స్కూల్లో ఆ బహుమతి తీసుకుంటూ ఉంటే మేము ఇద్దరం చప్పట్లు కొట్టాలి. ఇంకో పిల్లాడు తీసుకుంటే నువ్వు కొట్టకూడదా, వాడు మీ అబ్బాయి అనుకుని ఆ భావం పెంచుకోవాలండి. ఎంతసేపు మన అని కూర్చోవడం కాదు. ఇక్కడ ఎవడో బహుమతి తీసుకుంటాడు, 6వ తరగతి అబ్బాయి, ఆ బహుమతి మనవాడికి రాలేదు. ఇంటికి రాగానే ఎరా నీకెందుకు రాలేదురా, నిన్ను వాడిని ఒకే స్కూల్లో చేర్పించాం కదా, ఇలా మొదలెడతారు. ఇంకెక్కడ ఎవరు రాలేదు, ఎవరో ఒకరికి వచ్చింది కదండి, సంతోషించవచ్చు కదా, నష్టమేముంది. ఆ భావన పెంచుకోవాలి. అందరూ మనవాళ్ళే. పిల్లల్లో ప్రతిభని వెలికి తీయడం కోసం పోటీలు పెడతారు, బహుమతులు ఇస్తారు, కానీ రాగద్వేషాలు పెంచుకోవడానికి కాదు. మనం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడిని నీకు మార్కులు ఎందుకు రాలేదు, బహుమతులు ఎందుకు రాలేదు అంటున్నాడు, మనమే వాడిని జడగొట్టేస్తున్నాం అన్యాయంగా. వాళ్ళు రాగద్వేషాలు పెంచేస్తున్నాం బాగా. వాడు ఆ పక్క పిల్లాడి మీద అసూయ పెంచుకుంటాడు. వీడి ద్వారా వాడు మార్కులు వీడు ఎలాగో తెచ్చుకోలేడు, వాడిని ఎలా అంతం చేసేద్దామని చూస్తాడు.
వాడి మీద ఏం ప్రయోగాలు చేద్దామా అని చూస్తాడు. ఇవాళ సమాజంలో భయంకరమైన హింస పెరిగింది గమనించండి. హై స్కూల్ పిల్లలు కూడా కొట్టేసుకుంటున్నారు రౌడీలాగా. దానికి మార్గం ఏమిటంటే తల్లిదండ్రులకి వైరాగ్యం ఉండాలి, పిల్లలకి వైరాగ్యాన్ని నేర్పాలి. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కాదు, ఉన్నది చాలు అనుకోవడం వైరాగ్యం. దానికి ఇబ్బంది ఏమిటండి? అన్నీ వదిలేసుకోవాల్సిన పని లేదు. మీకు మంచి ఆభరణాలు ఉన్నాయి పెట్టుకోండి, మంచి వస్త్రాలు ఉన్నాయి కట్టుకోండి, మంచి భోగాలు ఉన్నాయి అనుభవించండి. ఇక ఇంతకంటే ఏం వద్దని కోరుకోండి చాలు. ఇది చాలు, ఉన్నది చాలు. ఇంకా ఇంతకంటే ఎక్కువ మనకి వెళ్ళా ఉంది, అదే డూప్లెక్స్. ఇంకోటి ట్రిప్లెక్స్ కడతాడు, ఆవిడ సొమ్మేం పోయింది. ఇంకో ట్రిప్లెక్స్ ఉంటే కానీ ఏం చేస్తావు ఇక్కడ? ఎప్పటికే కాళ్ళు లాగుతున్నాయి మెట్లు ఎక్కలేక. ఇంకా ట్రిప్లెక్స్ కట్టి ఏం చేస్తావు ఇక్కడ? పెద్ద కాంప్లెక్స్ కట్టుకో, బస్ కాంప్లెక్స్. ఇంత వెళ్ళా కడతారు. ఎవరున్నారు అక్కడ? 2 ఉన్నారు. మిగిలిన 2 ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. నమశివాయ. ఇందులో ఒక ఆయన ఊరికెడితే రెండో ఆవిడ ఏకాకి, ఆవిడ పుట్టింటికి కడితే ఈయన ఏకాకి, 2 కాకులే అయింది ఇక్కడ. దీనికి మీరు దేనికి ఇవన్నీ ట్రిప్లెక్స్లు 4ప్లెక్స్లు పని లేక ఇవన్నీ తుడుచుకుంటూ కూర్చోవడం. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటే కనీసం తలుపు తీస్తే పక్క వాళ్ళు వీళ్ళు కనపడతారు, 2 కనపడతారు ఇక్కడ. ఈ ఆశలకు అంతు లేదండి. దాన్ని మనం అదే చెబుతున్నట్టు ఇక్కడ ఎడారి అనే జీవితంలో నువ్వు తిరుగుతున్నావు నీళ్ల కోసం. ఎడారిలో నీళ్లు దొరుకుతాయి, అలాగే జీవితంలో సుఖం అనేది దొరకదు. నీ పిచ్చి భ్రమ. అది దొరకాలంటే ఏం చేయాలి? సరిగ్గా చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమో విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరిందం. దేవాలయంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదపద్మాల్లో ఉండే మకరందాన్ని సేవించే ప్రయత్నం చెయ్యి. అంటే భగవంతుడి గురించిన కథలు వినడం, భగవన్నామాన్ని స్మరించడం, భగవంతుడిని అర్చించడం, భగవంతుడు ఏందే మనస్సు లగ్నం చేయడం, జీవితంలో విషయాలన్నింటినీ తేలిగ్గా తీసుకోవడమే మనం సుఖంగా బతకడానికి మార్గం. అందుకే దేవాలయం ఇక్కడ ఉంది. ఇన్ని రకాలు మీరు ఇక్కడ కొన్ని 100 నివాస భవనాలు మీరు కట్టుకుని ఉంటారు. కానీ నన్ను ఎందుకు పిలిచారండి? దేవాలయం ఉండబట్టే కదా. అది లేకపోతే నా పనే ఉంది ఇక్కడ. దేవాలయం అంటూ ఒకటి ఉండబట్టి, దేవుడు అంటూ ఒకటి ఉండబట్టి, ఆయన తత్వాన్ని గురించి ఏదో చెబుతారులే నన్ను పిలిచారు. లేకపోతే మీ అపార్ట్మెంట్కి రిబ్బన్ కటింగ్ రమ్మంటే నేను రాను. రిబ్బన్ కటింగ్లు జేబు కటింగ్లు మనకు అలవాట్లేవు. బట్టల కొట్లు బంగారం కొట్లు ప్రారంభించమంటే నేను అస్సలు వెళ్ళను. జీవితాన్ని గురించి 4 ముక్కలు చెప్పండి అంటే మాత్రం వెంటనే వస్తాను. ఎందుకంటే ఆ టెన్షన్ తగ్గించాలి, మన బాధ్యత అది. ఇవన్నీ కటింగ్లు ప్రారంభించి కోట్లు సంపాదించుకోవడం కాదు ఇక్కడ. జీవితాన్ని ఎదుర్కోగలగాలి. ఎదుర్కోవడం అంటే నిలబడే. దానికే చెబుతున్నాడు ఇక్కడ ఉపాయాన్ని. ఎలాగా అంటే తత్వత్ ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్. నీ జీవితానికి మొత్తం ప్రభువైనటువంటి నరసింహస్వామికి నువ్వు ఇష్టమైన పని చెయ్యాలి అనుకుంటే నరహరి పూజాం కురు సతతం. అతన్ని పూజించు పూజించు పూజించు. పూజ అంటే ఏమిటి? శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు. గభీరే కాసారే విజతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయిక నజానాతి కిమహో. పూజ అనగానే మనం చాలా అట్టహాసం చేస్తాం. చెయ్యాలమ్మా, దేవాలయంలో చెయ్యాలి. ఇది అక్కడ ఆర్భాటాలు, అక్కడ వ్యవహారాలు వేరు. అది 100 మంది కోసం కట్టినటువంటిది. అక్కడ కొన్ని ఆలయాలు, పద్ధతులు, సంప్రదాయాలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ ఉంటాయి. వాటి నిబంధన మనం అంతా పాటించాలి. ఎక్కడా తేడా రాకూడదు. గర్భగుడిలోకి తోసుకుని వెళ్ళిపోకూడదు. అర్చకులు వారు రమ్మంటేనే వెళ్ళాలి, లేకపోతే ఆయన ఒక్కడే ఉంటాడు. నరహరి పూజం కురు సతతం. దేవాలయంలోనైనా ఇంట్లోనైనా పూజ చేసేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి అంటే సమర్ప్యైకం చేతసరసిజం అంటున్నారు శంకరాచార్య. అంటే దేవుడి కోసం పువ్వులు అనేసరికి మనం ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తాం. తమిళనాడు నుంచి తెప్పిస్తాం. ఎక్కడ లేకపోతే ప్రత్యేకంగా తెచ్చామండి, ఎందుకంటే 108 పద్మాలు కావాలని మా స్వాముల వారు అడిగారు, అందుకని తెప్పించి అక్కడి నుంచి తెప్పిస్తాడు. 108 పద్మాలు తెప్పిస్తాడు. శంకరాచార్య బాధపడుతాడంటే 108 పద్మాలు తమిళనాడు నుంచి తెప్పిస్తాడు, కానీ వీడి హృదయం అనే పద్మం మాత్రం భగవంతుడి దగ్గర పెట్టడం లేదు. ఇంతకంటే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అన్నాడు. ఎక్కడెక్కడి నుంచో పువ్వులు తెప్పిస్తాం, ఎక్కడెక్కడి నుంచో ఆకులు తెప్పిస్తాం, చాలా హడావుడు చేస్తాం. నీ మనస్సు ఎక్కడ పెట్టావా? ఈ మనస్సు ఎక్కడుంది? ఇక్కడ 108 పద్మాలతోటి ఆరాధన జరుగుతుంటే ఈయన అక్కడ బయట నుంచి ఉంటాడు. వచ్చిన వాడికి చాలా బాగుంది, నేనే తమిళనాడు నేను తెప్పించా, ఈ గర్వం మీద ఉంది. ఇక్కడ ఈయన మనస్సు ఎక్కడుందంటే అక్కడ నేను తెప్పించా, ఇక్కడ నేను తెప్పించా, నేనే చేశా, నేను లేకపోతే ఇది లేదు. ఇది ఉంటే నరసింహస్వామి ఉండడు, హిరణ్యకశిపుడే ఉంటాడు.
ఎందుకంటే నీలో హిరణ్యకశిపుడు ప్రవేశించాడు. హిరణ్యకశిపుడు తత్వానికి ప్రహ్లాదుడి తత్వానికి తేడా ఏమిటంటే విశ్వం వేరు నేను వేరు అనుకున్నాడు హిరణ్యకశిపుడు, విశ్వమంతా విష్ణువే అనుకున్నాడు ప్రహ్లాదుడు. అంతే తేడా. విశ్వం విష్ణువు, విశ్వంలో అన్నీ వేరు నేను వేరు, మా అబ్బాయి వేరు, నా రాజ్యం వేరు, నా పదవులు వేరు, నేను అవన్నీ సాధించాలి అనుకున్నాడు. వేరే అయితేనే మనం సాధిస్తాం, మనమే అయితే సాధించం కదండి. ఏదైనా వేరు అనుకుంటేనే దాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అదే మనం అనుకుంటే పొందేదేముంది ఇక్కడ? అదే మనం ఒకటే అనే భావనకి, అద్వైత భావనకి హిరణ్యకశ్యపుడు రాలేకపోయాడు. ప్రహ్లాదుడు వచ్చాడు భక్తి మార్గంలో. ఆయనకి విశ్వమంతా విష్ణువే. అందుకే పాముల చేత కల్పించినా ఆయన ఆ విషయం ఆయన నేయించారు. దాన్ని పాముగా ఆయన భావించాల, విష్ణువుగానే భావించాడు. ఏనుగు తొక్కేసినా ఆయనకేమీ ప్రమాదం జరగల, ఎందుకంటే ఏనుగుగా భావించాల, విష్ణువుగానే భావించాడు. తనని విష్ణువుగానే భావించుకున్నాడు. అద్వైతం మూర్తీభవించిన మహాభక్తుడు ప్రహ్లాదుడు. అదే ప్రహ్లాద వరద నరసింహస్వామి మనకి. అందుకని వేదాంతం వంటబట్టినవాడు కాబట్టి ఆయన ఈ ప్రతిచర్యల జోలికి వెళ్ళలేదు, అలాగే ఉండిపోయాడు. భగవంతుడు నమ్ముకుని ఆయనే కాపాడాడు ఆయన్ని. అందుకని చెబుతున్నారు ఇక్కడ, ఈ ఎడారి అనేటువంటి జీవితంలో, ఎడారైపోయిన జీవితంలో సుఖం కోసం ఎందుకు వెతుకుతావయ్యా? నువ్వు నిజంగా పూజ చెయ్యాలి అంటే మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టి చెయ్యి. దానికి కారణం ఏం చెబుతున్నారంటే, ప్రతిబింబాలంకృతి దృశి కుశలో బింబాలంకృతి మాతనుతే. అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటాం, మనం ముఖాన్ని. బాగా లేకపోతే ఏం చేస్తామండి? ముఖాన్ని సరి చేసుకుంటామా? అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని సరి చేస్తామా? అద్దం చూసుకుని బొట్టు పెట్టుకోవడం దేనికి? మన ముఖం మీద బొట్టు సరిగ్గా లేకపోతే సరి చేసుకోవడానికి. అంతేగాని అద్దానికి బొట్టెడతామా? పట్టుకెళ్ళి అద్దానికి బొట్టెడితే నీ మొహానికి పెట్టినట్టు ఉంటుందా? అదే శంకరాచార్య చెబుతున్నారు కదా, ప్రతిబింబాలంకృతి దృశ్య కుశలో. ప్రతిబింబాన్ని నువ్వు అందంగా అలంకరించాలి అనుకుంటే, అంటే జీవితాన్ని నువ్వు అందంగా అలంకరించుకోవాలి అనుకుంటే, ఆనందంగా ఉండాలి అనుకుంటే, ఈ ప్రతిబింబమైన జీవుడికి బింబమైనటువంటి దేవుడికి అలంకారం చెయ్యి. అందుకే మనకి దేవాలయంలో విశేషంగా అలంకారాలు జరగడానికి కారణం అదే. ఎందుకంటే ఆ ఆకర్షణతో మనం అంతా వస్తాం. ఇవాళ దేవుడికి ఏదో ప్రత్యేకమైన అలంకారం చేస్తారు అంటే ఆ రోజు వచ్చి చాలామంది దర్శించుకుంటారు. ఈ 5-6 రోజులు ఉత్సవాలు చేస్తారంటే ప్రత్యేకించి ఇదివరకు రానివాడు కూడా ఉత్సవాల్లో వస్తాడు. ఈ ఉత్సవాలన్నీ దేనికయ్యా చేయడం అంటే జనాన్ని రప్పించడానికి, అనుమానమే లేదు. ఇక్కడ ఏదో రకంగా ఆకర్షితులై రావాలి కదా. మామూలుగానే గుడి కట్టేస్తే వదిలేస్తే ఎలా వస్తారు? ఇలాంటి ప్రవచనాలు పెడుతుంటే ఏవో జరుగుతూ ఉంటాయని ఇంకాస్త వస్తారు జనం. ఆకర్షితులై వాటి తత్వం కూడా తెలుస్తుంది కాబట్టి వస్తారు. ఆ తెలుసుకుంటూ మనం చేయవలసింది ఏమిటి అంటే, భగవంతుడు బింబం, మనం ప్రతిబింబం. సరిగ్గా మన మొహం అద్దంలో చూసుకునేటప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. మొహం బాగోలేదంటే ఎలా తెలుస్తుంది? ప్రతిబింబాన్ని చూడబట్టి తెలిసింది. మన మొహం మనకు కనపడదుగా, అద్దంలో చూసుకుంటే తెలిసింది. అద్దంలో చూసి ఏమిటి ఇక్కడ ఇలా ఉంది ఏమిటి అని కొంచెం సరి చేసుకున్నాం అంటే సరిగ్గా ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని సరి చేస్తున్నాం, కానీ మనం వేరే ఏం చేయట్లేదు కదా. అందుకని మన జీవితాన్ని కూడా సరి చేసుకోవాలంటే బింబమైనటువంటి నరసింహస్వామిని సేవించాలి. దాని ద్వారా మనకు అనేక రకాల తత్వాలు విశేషంగా తెలుస్తాయి. అంతే తప్ప జీవితంలో సుఖం కోసం తాపత్రయపడద్దు. సుఖం నాకు అక్కర్లేదు, ఏదొచ్చినా పర్వాలేదు అన్నవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. ఎందుకంటే వేసవికాలం కూడా చెమటకి తట్టుకోగలిగిన వాడు శీతకాలం సుఖంగా ఉంటాడని వేరే చెప్పక్కర్లా. కొంతమంది ఉంటారు మహానుభావులు, వేడికి తట్టుకోలేరు, చలికి తట్టుకోలేరు. కాస్త 2 చినుకులు పడగానే వీళ్ళకి 2 ముక్కుల్లోంచి ధారలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా చినుకులు పడకుండానే అంత సున్నితంగా ఉంటే ఆరోగ్యాలు కష్టం. కాస్త మొండిగా ఉండాలి కలియుగంలో, లేకపోతే బతకలేము. ఇక్కడ కాస్త చలి తట్టుకోవాలి, వేడి తట్టుకోవాలి, వాన వచ్చినా తట్టుకోవాలి. అలా చెయ్యాలంటే ఈ జీవితం ఒక భ్రమ అని గ్రహించాలి. అందుకే 2వ శ్లోకంలో ప్రత్యేకంగా చెబుతున్నారు, జీవితం ఎటువంటిదో గ్రహించవయ్యా, అప్పుడు భగవంతుడు అర్థమవుతాడు అని చెబుతున్నారు ఇక్కడ. సుప్తం రజత ప్రతిభాజాత, సుప్తం రజత ప్రతిభాజాత కటకాద్యర్థ సమర్థాచేత్. సుప్తం రజత ప్రతిభాజాత కటకాద్యర్థ సమర్థాచేత్. దుఃఖమయీతే సంస్కృతిరేష, దుఃఖమయీతే సంస్కృతిరేష. నిర్వృతి నిపుణే నిర్వృతి దానే నిపుణా స్యాత్. దుఃఖమయీతే సంస్కృతిరేష, నిర్వృతి దానే నిపుణా స్యాత్. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం. భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. ఆలిచిప్పల్ని చూడండి. సృష్టిలో ఏ వస్తువును చూసినా
నిశ్చితంగా పరిశీలనతో చూస్తే భగవత్తత్వం అర్థమవుతుంది. ఎందుకంటే సృష్టి మొత్తం భగవంతుడి నుంచి వచ్చింది. ఒక్కోసారి మనం చూడండి, పిల్లలను చూసినప్పుడు ఒక లక్షణం కనపడగానే ఇది వాళ్ళ నాన్న లక్షణం అంటాం మనం. వాళ్ళ నాన్న నుంచి ఆయనకు వచ్చింది అది. అలా ఎప్పుడు మంచి లక్షణాలనే అనాలి, చెడ్డ లక్షణాలను అనకూడదు. అంటే వాళ్ళ నాన్న కోపం వస్తుంది. చెడ్డ లక్షణం ఉంటే వీడిని సరి చేసుకోమనాలి. వాళ్ళ బాబే అంతా అంటే ముందు వీడి మాట ఎలా ఉన్నా బాబు వస్తాడు తగాదాకి. ఇక్కడ పిల్లాడు ఏదైనా అల్లరి చేసి గొడవలు చేస్తే వాడిని సరి చేసుకోవాలి, కానీ వీడు కానీ మేనమామ పోలికలు వచ్చాయి. ఇంట్లో ఆవిడ తిట్టేసుకొస్తుంది అక్కడ, మా తమ్ముడు నీకు లోకుగా ఉన్నాడు ఆయన. ఈయన అనేస్తాడు తేలిగ్గా, మేనమామ పోలికలు వచ్చాయంటే వాళ్ళ తమ్ముడు అంతా మంచివాడు, పాపం భార్య తమ్ముడు చెడ్డవాళ్ళు. ఇక్కడ వీడికి మా బావమరిది పోలికలు వచ్చాయండి, వస్తాయి. మేనమామల పోలికలు, పెంతండ్రుల పోలికలు కాదు, 4 తరాల వెనక వాళ్ళ పోలికలు కూడా వస్తాయి. జన్యువులు అలాగే ఉంటాయి. ఏటీసీజీ పోగులు ఇవ్వండి, ఏ పోగులో ఏ పోగు కలుస్తుందో ఎవడో చెప్పలేడు, వస్తాయి. కానీ అనుకోవలసింది అది కాదు కదా, మనకు కావాల్సింది ఏమిటి? ఇప్పుడు అక్కడ సరి చేస్తే అయిపోయాయి. జీవితం ఒక భ్రమ అనేది అర్థం కావాలంటే పిల్లల లక్షణాలు చూసి మనం తండ్రిని గుర్తుపట్టినట్టుగా తండ్రి లక్షణం అని, సృష్టిలో ఉండేటువంటి మనుషులు, వస్తువులు, మొక్కలు, ప్రకృతి, వీటిని చూస్తే భగవత్తత్వం అర్థమవుతుంది. సముద్ర తీరంలో ఆలిచిప్పలు ఉంటాయి, వాటిని గురించి చెబుతున్నారు శంకరాచార్య లక్ష్మీ నృసింహతత్వం చెప్పడానికి. సుక్తం రజత ప్రతిభాజాత, ఆలిచిప్పలు, నత్తగులలు చనిపోయిన తర్వాత మిగిలే ఆలిచిప్పలు లాంటివి ఉంటాయి. ముచ్చెప్పు చెప్పలు అంటారు. అవి ఇలా తెరుచుకుని ఉంటాయి కదా, విడిగా పగిలిపోయినట్టుగా ఉంటాయి. వాటి మీద ఆ మెరుపు కనపడుతూ ఉంటుంది. దాని మీద సూర్యకాంతి పడింది అనుకోండి, వెండిలా కనిపిస్తుంది మనకి, అచ్చం వెండి. అందుకే ఆచార్యస్వామి ఏమంటున్నారంటే, నువ్వు ఆలిచిప్పల మీద సూర్యకాంతి పడగానే వెండిలా నీకు కనపడుతోంది. సుక్తౌ రజత ప్రతిభా జాత కటకాద్యర్థ సమర్థాచేత్. అప్పుడు పని చేయవయ్యా, నీకు వెండిగానే ఉంది కదా, అది వెండిలా కనిపిస్తోంది కదా, నీ ఇంట్లో వెండి చెంబు లేదు కదా, వెండి ఉద్ధరణ లేదు కదా, వెండి గ్లాసు లేదు కదా, వెండి లేదని బాధపడుతున్నావు కదా, ఈ ఆల్చిప్పలన్నీ పోగేసి స్వర్ణకారుడికి ఇచ్చి వెండి చెంబుడు తయారు చేయమనవయ్యా, వాడు చేస్తాడా అన్నాడు. జరిగే పనేనా అది? ఇవి ఇక్కడ తీసేసరికే వెండి పోయింది, ఎందుకంటే సూర్యకాంతి పోయింది. సూర్యకాంతి ఆ ఆలిచిప్ప మీద పడ్డం వల్ల వెండిలా కనిపిస్తుంది కాదు, అది నిజమైన వెండి కాదు కదా. కటకాద్యర్థ సమర్థాచేత్, కటకం అంటే గాజు, చేతికి ఉండేటువంటి వెండి కడిగించేయమంటే ఆలిచిప్పలు ఇస్తే ఎవరైనా స్వర్ణకారుడు బంగారం పని చేసేవాడు ఆ పని చేస్తాడా? నిజమైన బంగారం పట్టుకురావాలి, వెండి పట్టుకురావాలని ముత్యపు చిప్పలు పట్టుకొచ్చారు ఏమిటంటాడు. ఇలాగే ఈ ముత్యపు చిప్పల మీద సూర్యకాంతి పడినప్పుడు వెండిగా కనపడుతూ ఉంటుంది. ఆ వెండితో ఆభరణాలు చేయడం సాధ్యమైతే దుఃఖమయీతే సంస్కృతిరే దుఃఖమయీతే సంస్కృతిరేష నిర్వృతి దానే నిపుణాస్యాత్. దుఃఖమయమైనటువంటి ఈ జీవితం, అందున సంసారం, పెళ్ళై పిల్లలతో సహా ప్రారంభమైన జీవితంలో నువ్వు నిర్వృతి పొందుతావు, మనశ్శాంతితో ప్రశాంతంగా ఉంటావంటే అది కూడా అబద్ధమేనయ్యా. ఎంత అబద్ధం అంటే ఈ ముత్యపు చెప్పలతో వెండి నగలు తయారవడం ఎంత అబద్ధమో అది అంతే అబద్ధం. ఎందుకని మనందరికీ బాగా అర్థమవుతుంది. పెళ్ళి కానంత వరకు పెళ్ళి కాలేదు అంటున్నాడు. పెళ్ళి అయిన తర్వాత తిన్నగా ఉన్నాడా, ఏడాది కాగానే వాడి మిత్రుడితో మాట్లాడతాడు. ఒకడికి పెళ్ళి అయిందట, అయిన తర్వాత అంతకుముందు ఏదో బాధపడుతూ ఉంటే, అంతకుముందు ఏదో అవలేదని బాధపడుతూ ఉంటే 2 ఏళ్ళు అయితే పెళ్ళి అయిన తర్వాత మిత్రుడిని కలిసిన తర్వాత వాడు అడిగాడు, అరే పెళ్ళి అయింది కదా, ఆనందంగా ఉన్నాం అన్నట్ట. బాగా ఆనందంగా ఉన్నాం, మా ఆవిడ కోపం వస్తే అవి ఇవి విసురుతూ ఉంటుంది వంటింట్లోంచి, తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, తగలకపోతే నేను ఆనందిస్తాను, మొత్తం మీద ఆనందంగానే ఉన్నాం అన్నట్టు. ఇది ఆనందమా? అంతే, వాడు ఆనందం అంతే. ఆవిడ విసురుతూ ఉంటుంది, తగిలితే గన్ షాట్ కొట్ట అంటుంది. అంటే తగలకపోతే ఈయన ఆనందిస్తాడు, తగిలితే ఆయన ఆనందిస్తాడు. ఇంకా ఆనందం ఎక్కడుందండి? మన ఆనందపు భ్రమలన్నీ ఇంతే. ఏది కాలేదో అది కాలేదని బాధపడతాం, కానీ కాకుండా ఉండడంలో కూడా కొంత ఆనందం ఉంది. బ్రహ్మచర్య జీవితంలో ఉన్నంత ఆనందం ఎక్కడైనా ఉందా అసలు? ఆ మాటలు మాట్లాడడానికి పెళ్ళైన వాళ్ళకి మనకు అర్హత లేదు, కానీ నిజంగా ఉంది. నిజంగా లేకపోతే శంకరాచార్య స్వామి బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయారు? ఎంతోమంది స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసేవాళ్ళు పూర్తి స్థాయి కార్యకర్తలై బ్రహ్మచారులుగానే ఉండిపోతున్నారు, దేశసేవ చేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మచారులుగా ఉండగానే ప్రాణత్యాగం చేశారు. సుఖదేవ్, రాజగురు, భగత్ సింగ్ అందరూ కూడా, చంద్రశేఖర్ ఆజాద్ మొదలైన వాళ్ళందరూ. మరి వాళ్ళ జీవితాలు చెప్పుకుంటారు, కానీ మనం ఏమైనా చెప్పుకున్నారు? అక్కడ వివేకానందుడు బ్రహ్మచారి కాదా? రామకృష్ణ పరమహంస పెళ్ళైన బ్రహ్మచారి కాదా? జిడ్డు కృష్ణమూర్తి గారు బ్రహ్మచారి కాదా? ప్రపంచమంతా తిరిగి బోధ చేయలేదా మహానుభావుడు?
అంచేది పెళ్ళి ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు. మనం ఎందుకు అనుకుంటామో అందరికీ అయింది మనకు కావాలా, అందరికీ అయింది మనకు కావాలా. పోనీ అయిన తర్వాత తినగా ఉంటాడా? అక్కడి నుంచి 2 ఏళ్ళు కాగానే ఏమిటో కడుపునో కాయగా ఇలా బయట చింత చెట్టు కాసే కోసుకోబోయి కాయలు. ఇప్పుడు కాయకపోతే ఏమైంది? ఎవరిని ఈ దిక్కుమాలిని పలకరించకూడదండి ఎప్పుడు కూడా. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కనపడగానే ఏడాది కాగానే ఇంకా ఏం విశేషం లేదా, ఏమి లేదు విశేషం, వాడు ఏకాదశి అదే విశేషం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడతారు అక్కడి నుంచి. ఇదో లోపమేమో. పోనీ వాడెవడో ఒకడో ఇద్దరు పుట్టేశారనుకో, ఇంక తర్వాత ఏముంటాయి? పిల్లల్ని ఏ స్కూల్లో చేర్చారు, ఆ స్కూల్ ఎందుకు అని మళ్ళీ సాగతీత ఇక్కడ. ఇంక వీళ్ళకి నచ్చింది ఏదో ఉంటుంది. వీళ్ళు ఏ స్కూల్లో ఎంతగానో చేర్పిస్తామండి? 2 లక్షలండి ఎల్కేజీ ఫీజు కడుతున్న వాళ్ళు మీకే తెలుసు, నాకేం తెలుసు. ఎల్కేజీ అడ్మిషన్ ఫీజు 2 లక్షలమ్మా. అంత చదువు అక్కడ చెబుతున్నారు, ఏమీ లేదు మమ్మీ డాడీ తప్ప. మేము ధర్మం బోధిస్తాం, వేదాంతం బోధిస్తాం, అక్కడ 2 లక్షలే ఉన్నాయండి. వాళ్ళేం తక్కువ వాళ్ళు కదా, వాళ్ళ వ్యాపారాలు గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. ఎవరు మొత్తం భక్తి పేరు మీద నేర్పుతున్న పాఠశాలల్లో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఫీజులు. కార్పొరేట్ స్కూల్స్ లాగే ఉన్నాయి అవి కూడా. కాకపోతే ఒక ఆనందం ఏంటంటే వాడు బొట్టెట్టుకోడు, వాడు బొట్టెట్టుకుంటాడు, అంతే తేడా. మొత్తం మీద 2 లక్షలు ఖాయం. పైగా బొట్టుకి ఇంకో 50,000 ఎక్కువ తీసుకుంటాడు. నేర్పుతున్నదేం లేదు, దానికి ఇంత అవసరమా? మనం అందరూ వ్యాపారమే. అలాగని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దామంటే అంతే, శూన్యలింగాయ, ఏముంటుందో తెలియదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అక్కడ చదువులు చెప్పే వాళ్ళ పిల్లలే అక్కడ చదవట్లేదు, మన పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తాం? మరి ఏం చేయాలి? చివరికి ఇవన్నీ సాధ్యంగా ఏం చేస్తున్నారంటే డిగ్రీకి కూడా అమెరికా పంపిస్తున్నారు, జపాన్ పంపిస్తున్నారు, చైనా పంపిస్తున్నారు. మామూలు నర్సింగ్ కోర్సు కోసం విదేశాలు ఎడుతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతోంది? జపాన్, జర్మనీ దేశంలో వాళ్ళ బడ్జెట్, సంవత్సరం బడ్జెట్లో ప్రత్యేకం ఇండియన్ విద్యార్థుల కోసం వచ్చిన ఆదాయం 10% ఉందండి ఆ బడ్జెట్లో. మనం ఇతర దేశాలకు ఎంత సొమ్ము అందజేస్తున్నామో చూడండి. జపాన్ దేశపు బడ్జెట్లో 10% బడ్జెట్ మన దేశం నుంచి పెడుతుంది చదువుల రూపంలో. ఇంత చేసి ఆ చదువుకొచ్చి వీడు అక్కడ పనికొస్తాడా, ఇక్కడ పనికొస్తాడా, మళ్ళీ అనుమానం. అసలు ముందు చదివించగలమా, అదే అనుమానమే. ఇప్పుడు ఇదాక మొత్తం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు అన్ని రకరకాల ఖర్చులతో, అప్పులతో బాధపడుతూ ఉంటే దీన్ని ముచ్చెపు చెప్పను చూసి ఏదో వెండి అనుకునే భ్రమ కాకపోతే ఇంకేముంటుందండి ఇక్కడ. అంచేత ఈ జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే ఒక్కటే లెక్కమ్మ, ఉన్న చోటే ఉండాలి, ఉన్నదేదో తినాలి, ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండాలి. అప్పుడే బాగుంటాం. ఇక్కడి నుంచి కదలం. ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటాం, దాంతోనే సంతృప్తిగా ఉంటాం. అప్పుడు ఖచ్చితంగా అలా ఉండాలంటే భగవతత్వం తెలియాలి, భగవద్భజన చేయాలి, భగవన్నామస్మరణ చేయాలి. ఇది అశాశ్వతం, ఇది మాయ, ఇది ఉండదని తెలుసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే దుఃఖమయేతే సంస్కృతిరేష, దుఃఖం తర్వాత దుఃఖం వస్తూనే ఉంది అక్కడ. ఇవాళ ఇంకా ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో కొంత అదృష్టవంతులు. మమ్మల్ని ఎవరు చదువుని గురించి ఒత్తిడి చేయాలి. అసలు ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ వరకు కూడా హాయిగా చదివేసాం. ఏవో నడిచింది చదివాం, లేను పోయే పెద్ద ఒత్తిడి లేదు అక్కడ. పైగా సెలవుల్లో చదివితే మా ఇంట్లో అయితే దెబ్బలు ఆడేవారు. సెలవుల్లో కూడా ఏదో చదివేటారా బయటికి వెళ్ళి ఆడుకోమనేవారు. ఇప్పుడు సెలవుల్లో కూడా చూషనే. మళ్ళీ సమ్మర్ కోచింగ్, ఇంతవరకు ఇచ్చిన కోచింగ్ సమ్మర్ కటింగ్ సరిపోలా, మళ్ళీ అదో కోచింగ్ ఇక్కడ. ఈ వేసవకాలం సెలవుల్లో ముఖ్యంగా పిల్లల్ని సమ్మర్ కోచింగ్లకి పంపకుండా ఇటువంటి భవన సముదాయం మధ్యలో ఉండే పార్కుల్లోనూ, ఆట స్థలాల్లోనూ ఆడించండి అమ్మ. పిల్లలందరూ గొప్ప వ్యక్తులు అవుతారు. మీరు దగ్గరుండి ఆడించండి. వాళ్ళకి ఆడుకునేందుకు సమయం ఇవ్వండి. ఎంతసేపు మార్కుల గురించే మాట్లాడకండి. ఇక్కడ కల్పిస్తున్నారు పెద్దవి అపార్ట్మెంట్ కల్పించుంటే ఆడుకుందుకు స్థలాలు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, తిరగడానికి ఉన్నాయి, పెద్దవాళ్ళు ఏదో పొద్దున్నే నడవడానికి అన్నిటికీ ఏర్పాట్లు ఉన్నాయి. అటువంటి ఆనందమైనటువంటి దృశ్యాలకు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా ఉండనియాలి. అక్కడ కాస్త వాతావరణం బాగుంటుంది ఖచ్చితంగా. అప్పుడు జీవితం అంటే వాడికి ఒక ఆనందం. కేవలం చదువు ఒక్కటే కాదు. అందుకని చెబుతున్నాడు అక్కడ, చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం. చేతో భృంగ భ్రమసి వృధా భవ మరుభూమౌ విరసాయాం. భజ లక్ష్మీ నరసింహానగ పదసరసిజ మకరందం. అందుకని జీవితం భ్రమ అని గ్రహించి శాశ్వత సత్యమైనటువంటి భగవంతుని యొక్క పాదపద్మాల్లో ఉండే మకరందాన్ని సేవించే ప్రయత్నించి నరసింహ అనఘ అన్నారు శంకరాచార్య. పాపరహితంగా, అఘం అంటే పాపం, పాపరహితంగా తప్పు చేయకుండా మన జీవితం ఉండాలంటే ఎప్పుడూ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి.
మనం పారాయణ చేస్తామో, స్తోత్రమే చేస్తామో, స్మరణే చేస్తామో, పూజ చేస్తామో, ఏం చేసినా పర్వాలేదు. వీలైనంత దానికి చిత్తం కనుక భగవంతుడి మీద ఉంచగలిగితే అది హాయిగా నడుస్తుంది. లేకపోతే ఓదాన్ని చూసి ఓటి భ్రమపడ్డంగానే ఉంటుంది. దాన్నే మూడవ పంచరత్నాల్లో 3వ రత్నంలో చెబుతున్నారు ఇక్కడ. ఆకృతి సామ్యాచ్ఛాల్మలి కుసుమే, ఆకృతి సామ్యాచ్ఛాల్మలి కుసుమే స్థల నళినత్వ భ్రమమకరోహో. ఆకృతి సామ్యాచ్ఛాల్మలి కుసుమే స్థల నళినత్వ భ్రమమకరో. గంధరసావిక కిము విద్యేతే, గంధరసావిక కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశ విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృధా. జడ్భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందం చేతో భృంగ భ్రమసి వృధా. జీవితంలో భ్రమలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణతో చెబుతున్నారు. ఆధునిక జీవితంలో ఈ భ్రమలు మరీ ఎక్కువ. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి పెద్ద భ్రమ ఏమిటో తెలుసా? వర్చువల్ రియాలిటీ. సైన్స్ చదువుకున్నవాడు చదువుకునేవాడు అంతా ఎంపీసీ బైపీసీఏగా, నాకు మళ్ళీ తెలుగు సంస్కృతం చదివినవాడు ఎవడన్నాడు కనుక ఎవడికి అక్కర్లేదు, మాతృభాష అసలే అక్కర్లేదు, అంతా చదివారుగా సైన్స్. మీ సైన్స్ ప్రకారమే మీరు ఆలోచించారు. వర్చువల్ రియాలిటీ. వాట్ ఈజ్ వర్చువల్ రియాలిటీ? అది ఎంత విస్తృతమైందంటే ఇవాళ ఆశ్చర్యకరంగా చిన్నపిల్లాడు ఎవరైనా పోయి తల్లిదండ్రి బాధపడుతుంటే వర్చువల్ రియాలిటీ ద్వారా ఆ పిల్లాడిని వీళ్ళకి చూపించి వీళ్ళు ముట్టుకునేలాగా, వాడితో ఆడుకునేలాగా, మాట్లాడేలాగా చేస్తున్నారండి. టెక్నాలజీకి నమస్కారం, సాంకేతికతకి నమస్కారం చేస్తున్నాను. ఆశ్చర్యం ఇది. సాధ్యం ఇది. సాధ్యం వస్తుంది, సాధ్యం అవుతుంది కదా. అయింది, ఇప్పటికే అయింది. చూపిస్తున్నారు పోయిన వాళ్ళని. 3D కళ్ళజోడు పెడతారు ఇక్కడ. అదే పిల్లాడు తిరిగి వస్తాడు, అమ్మా అమ్మా అంటాడు. ఈ తల్లి ఎలా ఉంటుంది? ఇంకా పరవశించిపోతుంది. తల్లి ఆ శరీరాన్ని ముట్టుకోవచ్చు, తను ఇక్కడ చూస్తూనే ఉంటుంది ఇక్కడ విడిగా, కానీ అందులో మళ్ళీ కనపడుతూ ఉంటుంది పిల్లాడి పక్కనే, పోయిన పిల్లాడి పక్కనే. వాడు ముట్టుకుంటుంది, వాడు మాట్లాడుతూ ఉంటాడు ఏదో. ఇదంతా మొత్తం టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతుంది. గమనించండి. ఒక సింపుల్ టెక్నాలజీకి ఇంత సాధ్యమైనప్పుడు 14 లోకాలు పాలించే లక్ష్మీ నృసింహస్వామికి ఈ విశ్వం అనే టెక్నాలజీ సాధ్యం కాదా? ఆలోచించండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఈ టెక్నాలజీ సాక్ష్యం. ఇదే టెక్నాలజీ ఉపయోగించి భగవంతుడు ఈ సృష్టి చేశాడు. అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. మీలాగా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఈ జగన్మిథ్య బాగా అర్థం అవుతుంది. మీరు ఎన్నో కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు కదా, ఒక్కసారి అక్కడ కూర్చున్నప్పుడు ఆలోచించండి. ఈ గోడ ఎవరిది అనండి, అక్కడ ఇంకోటి ఉంటాడు సరిపేడకల పాపయ్య మంత్రుడు. ఈ గోడ ఎవరిది అని అక్కడ ఇంకోటి ఉంటాడు దగ్గుబల్లి దుగ్గయ్య. ఈ పైన సీలింగ్ ఫ్యాన్ మందే, సీలింగ్ మంద కాదు, అక్కడ ఇంకొకడు ఉంటాడు. ఈ కింద మనదే, నేల మనదే, ఆ నేల కింద మంద కాదు, పైకి వచ్చి అస్తమానం యువర్ చిల్డ్రన్ డిస్టర్బింగ్ మీ అంటాడు. మొత్తం 4 గోడలు మనవి కానప్పుడు మనం 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్నామంటే మిథ్య కాకపోతే ఏంటంటే ప్రపంచం అంతా మిథ్యకి మీరు 2 కోట్లు ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే అమలాపురం దగ్గర అంబాజీపేటలో ఉంటే 2 లక్షలతో ఇల్లు వస్తుంది సుఖంగా ఉండొచ్చు అక్కడ. అది మిథ్యం లేదు. అన్ని గోడలో మనవే, అది పాక. అన్ని గోడలో మనవే, మనం పాక అంటించేసినా అడిగేవాళ్ళు లేడు ఇక్కడ. మనం కానీ దానికి మనం ఇస్తున్నామా లేదా? ఇవాళ అపార్ట్మెంట్ ఖరీదే 2 కోట్లు 3 కోట్లు అయిందండి. విల్లా కాదు, అపార్ట్మెంట్ ఖరీదే అయింది. ఎందుకంటే ఏవో లెక్కలు చెబుతున్నారు ఇక్కడ. 4 బెడ్రూమ్స్ 5 బెడ్రూమ్స్ అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్. అసలు మన ఒత్తిళ్ళకి మనకు మలమూత్రాలు దిగ్బంధం అయిపోయినాయి. ఎన్ని బాత్రూములు ఎందుకు? ఎవరికి ఉంది అవసరం? అన్ని దిగ్బంధం అయిపోయాయి. 4 BHK 5 BHK యూటీ BHK ఇంకా 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 పెంచేసేసి ఇంకా మనం కోట్లు అక్రమంగా సంపాదించేలా చేస్తున్నారు మొత్తం. ఎందుకంటే లోన్లు ఇవ్వడానికి బ్యాంకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక 95% లోన్ వాడు ఎలా ఇస్తాడో వీడు ఎలా పుచ్చుకుంటాడు. 95% లోనే ఎలా కడతావు? నువ్వు 2 కోట్లు లోన్ తీసుకుని అపార్ట్మెంటో ఇంకోటో కొనుక్కున్నాక 2 లక్షలు కట్టాలి కదా. నాకు బ్యాంక్ మేనేజర్ చెప్పాడు స్వయంగా, కోటికి 1 లక్ష అండి సుమారుగా. 2 లక్షలు నువ్వు ఎన్నేళ్ళు కట్టి 25 ఏళ్ళు కట్టాలి. 25 ఏళ్ల పాటు నీ ఉద్యోగం ఖాయంగా ఉంటుందా? పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఉంటుంది, సాఫ్ట్వేర్ వాడు ఉద్యోగం ఉండదు. 25 ఏళ్ళు ఎక్కడ? 25 నెలలు ఉండదు ఇక్కడ. 25 నెలలు ఉండదు. బాగా పనిచేస్తే ప్రమోషన్ కాబట్టి తీసేస్తారు, జీతం ఎక్కువ. పని చేయకపోతే చేయలేదని తీసేస్తారు. పోస్ట్ మ్యాన్ నయం ఇంటింటికి ఉత్తరాలు వేసుకుంటే వాడిని తీసేవాడే లేడు, వాడే ఉత్తరాలు బయటకు తీస్తాడు. కానీ
సెంట్రల్ గవర్నమెంట్ సుఖంగా ఉంది వాడి పని. అంచేత స్థిరమైన ఉద్యోగం ఉన్న వాళ్ళకి పిల్లనివ్వాలని నిర్ణయం తీసుకుంటే స్థిర ఉద్యోగాల పట్ల అందరి దృష్టి మారుతుంది, అందరి దృష్టి పెరుగుతుంది. ఈ ఒడిదుడుకులు ఉద్యోగాలు అవసరం లేదండి. ఇవాళకి ఏదో 10 లక్షలు సంపాదించగానే సరిపోలేదు. రేపేంటి? తన ప్రతిభను నమ్ముకున్నవాడే స్థిరంగా ఉండగలుగుతాడు, ఉద్యోగాన్ని నమ్ముకున్నవాడు కాదు. వాడు తీసినా వీడు ఇంకోటి రమ్మన్నా వీడి ప్రతిభతో వీడు ఉన్నవాడు బతుకుతాడు, ఇక్కడ సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటాడు. మనం కేవలం మధ్యలో ఇది మందని చెప్పుకుందుకు వీలేదు, గట్టిగా ఓ కిటికీ తీస్తే కుదరదు, పక్కవాడు దెబ్బలాడతాడు. దీనికి మనం 2 కోట్లు ఇస్తున్నాం ఇక్కడ. ఇది మనదని చెప్పుకున్నాం. 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు లోన్లు ఈఎంఐ కట్టుకోవడం సరిపోయింది ఇక్కడ. 1వ తారీఖు రాగానే ఇదివరకు చాలామంది ఉద్యోగులకు ఆనందంగా ఫస్ట్ అనేవారు. ఇప్పుడు ఫస్ట్ రాగానే టెన్షన్ వస్తుంది. ఇక్కడ అన్ని మెసేజ్లే, అన్ని కటింగ్లే. దానికి 50,000, దీనికి 60,000 పోతే వీడి జీతంలో మిగిలింది ఎంత అంటే 20,000. 20,000తో ఇప్పుడు నెల గడపాలి. ఇప్పుడు ఎలా గడుస్తుంది? నెల గడపడం కాదు, నెల తప్పుతుంది ఇద్దరు కూడా. ఇదివరకు ఆడవాళ్ళకి తప్పేది, ఇప్పుడు మగాళ్ళకి కూడా తప్పుతుంది. వీడికి నెల తప్పుతుంది, నెల గడవదు. ఎలాగిది? ఎందుకంటే అన్ని కొనేసాం వస్తువులు. పోనీ ఉద్యోగంలో చేరిన వాడు ఎవడన్నా ఒక 10 ఏళ్ళు అద్దెంట్లో ఉండాలండి కనీసం. నేను సమాజ హితం కోరి చెప్తున్నా, ఒక 10 ఏళ్ల పాటు అద్దెంట్లోనే ఉండాలి. 10,000 కాదు, 25,000 అద్దె అయినా సరే. అద్దెంట్లో ఉండే కష్టాలన్నీ తెలియాలి. సొంత ఇల్లు కట్టకూడదు, ఈఎంఐ కట్టకూడదు, సొంత ఇల్లు కొనకూడదు అసలు, అపార్ట్మెంట్ కానీ ఏది కానీ. 10 ఏళ్ల పాటు ఇద్దరు నోరు మూసుకుని గోడకు మేకు కొట్టకుండా యజమాని చెప్పినట్టు విని సంసారం చేయాల్సింది. అప్పుడే సహనం అర్థం. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ హౌస్, అవర్ ఓన్ అప్పులు కూడా ఇక్కడ. ఏది ఓన్? నీ శరీరమే నీది కాదయే. అదే చెబుతున్నారు శంకరాచార్య, నువ్వు భ్రమలో ఉన్నావు, నీ శరీరం నీదేనా? ఆకృతి సామ్యాచ్ఛాల్మలి కుసుమే స్థళ నళినత్వ భ్రమమకరోహు. తుమ్మెద తిరుగుతూ ఒక్కోసారి విచిత్రంగా ఒక భ్రమకు లోనవుతుంది. తుమ్మెద పద్మాల మీద వాలుతుంది, మల్లె పువ్వుల మీద వాలుతుంది, అనేక రకాల పుష్పాల మీద. కానీ దానికి లెక్క ఉంది, మకరందం ఉండే పుష్పం మీదే వాలుతుంది, మకరందం లేని వాటి మీద వాలవు. దానికి కావలసింది మకరందం, సుగంధం కూడా. సుగంధం ఉండాలి, మకరందం ఉండాలి. తుమ్మెద వాలాలంటే అంతే, అన్ని పువ్వుల మీద వాలు. పైగా ఆ తుమ్మెదలు వాలడం వల్లే మనకు అనేక రకాల పువ్వులు, పళ్ళు, కాయలు వస్తున్నాయి. ఎందుకంటే దాన్ని పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం అంటారు తెలుగు మీడియంలో. ఇక్కడ వాలిన తుమ్మెద ఇంకో పుష్పం మీద వాలుతుంది. వెంటనే ఇక్కడ పుప్పుడు రేణువులు దాని కాళ్ళకు అంటుకుంటాయి. ఈ పుప్పుడు రేణువులు అక్కడ పుప్పుడు రేణువులతో సంపర్కం చెందుతాయి, అక్కడ పుష్పాలు వృద్ధి చెందుతాయి. ఇంత విచిత్ర విలాసమైన సృష్టినిచ్చిన లక్ష్మీ నరసింహస్వామి కంటే దైవం మనకి ఉంటాడా? సృష్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. మీ ఎదురుగా ఉన్న పువ్వులను చూడండి, మీరు అదృష్టవంతులు. నేను వస్తూ కూడా మా రెడ్డి గారితో అన్నాను, చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ తిరుగుతుంటే. అన్ని ఇళ్ల ముందు చెట్లు ఉన్నాయి, అన్ని ఇళ్ల ముందు పూల మొక్కలు ఉన్నాయి. మీరు ఆ పూల మొక్కలకేసి చూశారా? ఊరికే మా ఇంట్లో ఉన్నాయని చెప్పడమేనా? ఒక పెద్ద మనిషి చూడండి, ఇంట్లో ఒక 100 పుస్తకాలు సేకరించి పెడతాడు. ఐ హ్యావ్ ది గుడ్ కలెక్షన్ ఆఫ్ వేదాస్, ఐ హ్యావ్ ది కలెక్షన్ ఆఫ్ భగవద్గీత, ఐ హ్యావ్ ది కలెక్షన్ ఆఫ్. ఏంది కలెక్షన్? దేనికి ఇదంతా? అది ఎప్పుడు చదవడు ఆ పుస్తకం. బుక్స్ ఆర్ నాట్ ఫర్ కలెక్షన్ మై ఫ్రెండ్, బుక్స్ ఆర్ ఫర్ కరెక్షన్ యువర్ సెల్ఫ్. నువ్వు సరి చేసుకోవడం కోసం పుస్తకాలు, కానీ కలెక్షన్ కోసం కాదు ఇక్కడ. దేనికి ఆ పుస్తకాలు? మీరు చదవని పుస్తకం మీ ఇంట్లో ఉండకూడదు అసలు. ఎవరికైనా ఇచ్చేయండి, చదువుకుంటాడు. ముందు చదవాలి. అన్నీ కొనేస్తాం, ఏదో రాగానే కొనేస్తాం, ఓ చెట్టు ఇంట్లో పెట్టేస్తాం. తర్వాత ఎప్పుడో రిటైర్ అయ్యే వరకు ప్రాణం ఉంటుందని ఏమైనా ఉందా ఇక్కడ? ఈ పుస్తకాలు ఎవడో చదవడు. పైగా వాళ్ళ అబ్బాయో మనవడే, మా తాతగారికి పిచ్చండి బాబు పుస్తకాలు. ఇప్పుడు పిచ్చాడి కింద కనబడ్డాడు వాడికి. ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చిన తండ్రి తాత పిచ్చి వేధవ కింద కనబడ్డాడు వాడికి. మా ఫాదర్ అదో రకమండి, నా పుస్తకాలు పట్టుకుని వాడు విరి వేధవ కింద కనబడ్డాడు వీడికి. అదే పుస్తకాలు ఆ తండ్రి చదివి ఉంటే ఎంత జ్ఞాని అయ్యేవాడు, ఎంత ఆనందంగా ఉండేవాడు. పుస్తకం చదివితే మనలో ఉండే చెత్తంతా బయటికి పోతుంది. స్మార్ట్ ఫోన్ చూస్తే బయట చెత్తంతా మనలోకి వస్తుంది. ఏం చేయాలో చూసుకో. పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త బయటికి పోతుంది. అందులో ఆధ్యాత్మిక గ్రంథం చదివితే. స్మార్ట్ ఫోన్ చూశారనుకోండి, వాట్సాప్లు, ఫేస్బుక్లు, బయట చెత్తంతా లోపలికి వస్తుంది. మనకి ఏది కావాలి? ఇంట్లో పుస్తకాలు పెట్టుకుని చదవాలి కదండి, రోజు చదవాలి కదా. చదివితే ఇలాంటి విషయాలు తెలిస్తే భ్రమల్లో ఉండవు. తుమ్మెదకి చదివే అలవాటు లేదు కదా, దానికేం తెలుసు పాపం. అందుకని తిరుగుతూ ఏం చేస్తుంటే బూరుగు పూలను చేస్తున్నారు. శాల్మలి కుసుమి. బూరుగు పువ్వులు ఎలా ఉంటాయంటే పద్మాలలాగే చాలా పెద్ద రేకులతో ఉంటాయి. తెల్లటి తెలుపు ఎరుపు కలిసిన రంగుల్లో ప్రకాశిస్తూ ఉంటాయి. పద్మాల్లో ఉంటాయి, మధ్యలో కేసరాలు అన్నీ ఉంటాయి. అది చూసి తుమ్మెద ఏమనుకుంటుందంటే పద్మం అనుకుంటుంది. పైగా
స్థళనళినత్వ భ్రమమకరో మెట్ట తామర పువ్వు అనుకుంటుంది. పద్మం అనగానే దానికి ఒక ఆలోచన వస్తుంది, దాని అలవాటు దానికి ఉంది కదా. పద్మాలు ఎక్కడ ఉంటాయి? సరస్సులో ఉంటాయి. ఇక్కడ నీరు లేదు కదా, బూరుగు చెట్టు ఉన్న చోట నీరు ఎలా ఉంటాయండి? సరస్సులో బూరుగు చెట్లు ఉండవు కదా, నేల మీద ఉంటుంది బూరుగు చెట్టు. నేల మీద పద్మాలు ఉన్నాయేమిటి అని తుమ్మెద కొంచెం ఆలోచించి ఇది మెట్ట తామర అనుకుంటుంది. మెట్ట తామర పువ్వులు ఉంటాయి, నేల మీద కూడా పెరుగుతాయి. స్థళనళిని అంటే అర్థం అది. శంకరాచార్య దాన్ని చెబుతున్నారు విశేషంగా. స్థళనళినత్వం, మెట్ట తామర పువ్వులు నీటిలో పెరిగేవి ఉంటాయి, భూమి మీద పెరిగేవి ఉంటాయి ఖచ్చితంగా. అందుకని స్థళనళినత్వ భ్రమమకరోగో, మెట్ట తామర పువ్వు అనుకుని బురుగు పువ్వు మీద వాలుతున్నావు తుమ్మెదా, నీకేమైనా జ్ఞానం ఉందా? గంధరసావిక కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మిన్. నువ్వు అనవసరంగా దాని మీద వాలి నీ బతుకు పాడు చేసుకుంటున్నావు, సమయం పాడు చేసుకుంటున్నావు. కానీ గంధం కానీ రసం కానీ ఇక్కడ ఉంటుందా? బూరుగు పువ్వులో సుగంధము ఉండదు, రసం అంటే మకరందము ఉండదు. సుగంధం మకరందం కదా నీకు కావలసింది. అటువంటిప్పుడు నువ్వేం చేయాలంటే చేతో భృంగ భ్రమసి వృధా జడ్భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పదసరసి జమకరందం. ఆ వాలేదేదో భగవంతుని యొక్క పాదపద్మాల మీద వాలితే అక్కడ సుగంధము ఉంటుంది, మకరందము ఉంటుంది ఖచ్చితంగా. ఈ జీవితం అనేటువంటి ఎడారిలో బూరుగు పువ్వు లాంటి తోట ఎందుకు తిరుగుతావు? నిజంగానే తామర పువ్వులు లాంటి స్వామివారి పాదపద్మాల మీద మనస్సు పెట్టు. నరసింహస్వామి నువ్వే దిక్కు అని ప్రార్థించు, అప్పుడు ఖచ్చితంగా ఆయన రక్షణ నీకు లభిస్తుంది అంటారు. మన జీవితాన్ని మనం కాపాడుకునే విధానం అది. జీవితంలో ఆనందించే భోగాలను చూసి కూడా మనం అనుకుంటున్నాం, భ్రమంలో పడతాం. దానికే సంస్కృతంలో ఓ చక్కని మాట చెబుతారు. భార్య భర్త ఇద్దరూ సుఖంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరు చదువులు వాళ్ళు ఉన్నవాళ్ళు మనం కలిపేస్తాం కదా, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఏ దృష్టితో ఉంటారట? ఆయన ఏదో ఉద్ధరిస్తాడన్న భ్రమ ఈ అమ్మాయికి, ఈవిడేదో వచ్చి ఆ జీవితాన్ని మొత్తం బ్రహ్మాండంగా వైకుంఠం చేసేస్తుందనే భ్రమ ఈ మగాడికి. ఇద్దరు కలిసి 2 ఏళ్ళు కాపురం చేసేగానే వైకుంఠం కాకపోగా శ్మశానం అయిపోయిందనే విషయం అర్థమైపోతుంది. ఎందుకు అర్థమవుతుందండి? అనేక ఆశలు పెట్టుకుని షరతులు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. గమనించండి, ఈ షరతులకి ఆశలకి పెద్దవాళ్ళు బ్రేకులు వేయాలి. పెళ్లి చూపులు వాళ్ళు ఉన్నప్పుడు, ఆ అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. మనం పై విషయాలు మనం మాట్లాడతాం, అవతల ఉద్యోగాలు ఆస్తులు ఏవో ఉంటాయి, అవన్నీ వంశం అనారోగ్యాలు ఇవి పెద్దవాళ్ళే మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితే కుదరదు. కానీ వాళ్ళిద్దరినీ వదిలేసి మీరు ఎటువంటి భ్రమ లేకుండా విడిగా 3 రోజుల తర్వాత అడగండి. ఆ అమ్మాయిలు, ముఖ్యంగా అబ్బాయిలు కాదు అమ్మాయిలు, చాలా సూక్ష్మ గ్రహణ శక్తి కలిగిన వాడు. అబ్బాయితో మాట్లాడితే అరగంట మాట్లాడి బయటికి రాగానే మొత్తం వాడి జీవితం అంతా చెప్పేస్తుంది అమ్మాయి. భగవంతుడు బుద్ధిశ్చాపి చతుర్గుణ, పురుషుల కంటే స్త్రీలకి 4 రెట్లు తెలివితేటలు ఎక్కువ ఇచ్చాడు ఖచ్చితంగా. ఒత్తిడి చేయొద్దు. ఎన్ని సంబంధాలు చూసినా ఒప్పుకోకుండా వంకలు పెడుతుంది అంటే సంథింగ్ అది వేరే విషయం. అది లేదు, మామూలుగానే చెబుతుందంటే వినాలి ఖచ్చితంగా, ఎందుకంటే గ్రహిస్తారు వెంటనే. పెద్దవాళ్ళం మనం అలా కాదండి, వెళతాం, మనకు గౌరవం చేస్తారు బాగా. అక్కడ మనకి బ్రహ్మాండంగా బట్టలు పెట్టేసి కంకణాలు తొడిగేసి పొగిడేసి నానా హడావుడు చేయగానే ఆ సంబంధం మంచిదిరా చేసేసుకుంటాడు, వాడు మునిగిపోతాడు అక్కడ. అందుకే వాళ్ళకు వదిలేయచ్చు ఆ విషయాన్ని. ఆ అమ్మాయి విషయం అబ్బాయి విషయం మీరే ఆలోచించుకోండి, మాట్లాడు. అంతవరకు శాస్త్రం ఒప్పుకుందండి. కన్యావరయతే రూపం, ఆ రూపం నచ్చిందా లేదా, ఆ గుణాలు నచ్చాయా లేదా. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు దయచేసి గుణం గ్రహించే ప్రయత్నం చేయండి. గుణగ్రాహి అంటారు, గుణం గ్రహించే ఆ ప్రయత్నం లేదండి ఇప్పుడు. అలాగా మీరు ఏ కంపెనీ? టెక్ మహేంద్ర, నేను చిక్కు మహేంద్ర, అంతే. ఇక్కడ ఈ కంపెనీలైనా ఏదో కంపెనీ, అమ్మాయి ఏమిటి కంపెనీ? సిగరెట్ల కంపెనీ ఏమిటా కంపెనీ? దానికి పెద్ద ప్రాధాన్యం ఏమిటి? ఇంకోటి ఏదైనా ప్రయత్నం చేయకపోయారా? ప్రమోషన్ ఎందుకు రాలేదు? 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ గొడవలన్నీ ఏంటండి? వాడికి ఏ వ్యసనాలు ఉన్నాయి అది ఎవరు ఆలోచించరు, అడగరు. పైగా ఒకవేళ తెలిసినా ఈ రోజుల్లో మామూలే కదా. ఏమిటి మామూలు అండి? డ్రింకింగ్ మామూలా? ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు దాని గురించి. ఇవాళ డ్రింక్ అలవాటు అయితే రేపు పొద్దున డ్రగ్స్ అలవాటు అవుతాయమ్మా. ఏమైపోతాడు మనిషి? కాపురం ఏమైపోతుంది? డబ్బు అనే భ్రమలో పడి మిగిలినవన్నీ వదిలేస్తున్నాం మనం. అందుకే చెబుతున్నారు ఇక్కడ. ఏం చేసుకుంటారు ఈ డబ్బుని? ఇన్ని కోట్లు సంపాదించి ఏం చేస్తామండి? ఇవాళ ఇద్దరూ సంపాదిస్తున్నారు, పిల్లలు అశ్రద్ధ అయిపోతున్నారు. గమనించండి, పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ. వాళ్ళని పట్టించుకుందుకు ఒక మనిషిని పెడుతున్నారు. మేమే పట్టించుకుంటాం బాగా, మీ పిల్లలకి మేమే చదువులు చెబుతాం, మార్కులు వేసేస్తాం, అన్నీ అయిపోయాక ఉద్యోగాలు ఇప్పిస్తాం, పెళ్ళిళ్ళు కూడా చేసేస్తాం, శోభనాలు కూడా మేమే చేయిస్తామంటే ఆ స్కూల్లో చేర్పిస్తున్నారు పెట్టుకెళ్ళి. మొత్తం వాళ్ళే. మీరు ఎందుకు కన్నారు? పని లేక మీరు ఎందుకు కన్నారు?
మన పిల్లలు మన కళ్ళ ఎదుట ఉండాలి. నేను కన్నీళ్లతో చెబుతున్నా, మొహమాటం లేకుండా. యువతరం చెడిపోతున్నారంటే ప్రధాన కారణం పెద్దవాళ్ళు 10వ తరగతి వరకైనా పిల్లల్ని తమ దగ్గర పెట్టుకోవట్లా, హాస్టల్లో బారేస్తున్నారమ్మా చాలామంది. చాలా దుర్మార్గం ఇది, చాలా దుర్మార్గం ఇది. 15 ఏళ్ల పాటు మీ పిల్లల్ని మీరు భరించలేరా? 15 ఏళ్ళు. పైగా మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే, నిజంగా శంకరాచార్య స్వామి చెప్పినట్టే ముచ్చపు చెప్పని చూసి వెండి అనుకున్నట్టే, బూరుగు పువ్వును చూసి పద్మం అనుకున్నట్టే, 2 పిల్లల్ని మనం చూడలేం. కానీ 200 మంది పిల్లల్ని హాస్టల్లో వాళ్ళు చూస్తారండి. వాళ్ళు ఏమైనా దేవతలా? వాళ్ళకి ఏమైనా విష్ణుమూర్తి కొన్నట్టు 4 చేతులు, బ్రహ్మదేవుడు కొన్నట్టు 4 ముఖాలు, శివుడు కొన్నట్టు 3 కళ్ళు ఉన్నాయా? ఏమీ లేవు. ఉన్న కళ్ళు కూడా పనిచేయండి. వాళ్ళు ఎలా చూస్తారండి? మనకి బద్ధకం, అశ్రద్ధ. డబ్బు కట్టేస్తే అయిపోతుంది కదా, దానికి సరిపడా సంపాదించేద్దాం. ఈ సంపాదనే మానుకుని ఇంట్లో పిల్లల పట్ల ఒకరు పూర్తి శ్రద్ధ చేస్తే సంసారాలు చాలా బాగుంటాయండి. సంసారాలు చాలా బాగుంటాయి. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నాకు నిజం చెప్పడమే అలవాటు, అంతే. సంసారాలు చాలా బాగుంటాయి. ఎవరు శ్రద్ధ చేయాలి అంటే ఇద్దరు సగం సగం ఉద్యోగాలు కూడా చేయొచ్చు. నేను ఒక పూట చేస్తాను, నాకు చాలు. 2వ పూట ఇంట్లో ఉంటా. వాటాలు వేసుకోవచ్చు. ఒకళ్ళు పొద్దున ఉంటారు, ఒకళ్ళు సాయంత్రం ఉంటారు. పిల్లలను చూసుకోవాలి. పిల్లాడు 1వ తరగతి నుంచి 5వ తరగతి కాదు 10వ తరగతి లోపు పిల్లలు ఇంటికి వస్తున్నారంటే తల్లిలో తండ్రో అక్కడ సిద్ధంగా ఉండాలమ్మా. మంగళహారతి బళ్ళెం పట్టుకుని సిద్ధంగా ఉండాలి. నీ కోసం చేగోడీలు చేసి సిద్ధంగా ఉంచా, రా నాన్న అని తల్లిలో తండ్రో అనగలిగితే వాడి ముఖం వికసిస్తుంది. నా కోసం చూసే ప్రాణి ఒకరు ఉన్నారు ఇక్కడ. నేను ఆవిడ కోసం బతకాలి, ఆయన కోసం బతకాలి. మా నాన్న ఎంత కష్టపడుతున్నారు నా కోసం, మా అమ్మ ఎంత కష్టపడుతుంది. ఈ భావన కలిగితే పిల్లల తర్వాత వృద్ధాప్యంలో చూడకపోవడం అనే సమస్య ఉండదు. మనం మొత్తం వైభవాల్లో పడ్డాం. దాన్నే విమర్శిస్తున్నారు ఇక్కడ 4వ శ్లోకంలో. ఏ వైభవాలు మీరేం అనుభవిస్తున్నారు ఒక్కసారి చూడండి. స్రక్షందనవనితాదీన్ విషయాన్ సుఖదామత్వా సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతే మే భోగానంతర దుఃఖకృతస్యుః. గంధఫలీ సదృశా ననుతే మే భోగానంతర దుఃఖకృతస్యుః. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం. భజ భజ లక్ష్మీ నరసింహానఘ, భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరందం. మనం అనుభవిస్తున్న భోగాలు వరుసగా ఇప్పుడు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పుట్టినటువంటి ఆయన 1300 ఏళ్ల క్రితం పుట్టిన పెద్ద మనిషి చెప్పాడు ఈ మాట. ఇప్పటికీ అంతకు మించిన భోగాలు మనం ఏం అనుభవించట. స్రక్, పువ్వులు, పూలదండలు, మాలలు, ఈ భోగాలు ఇప్పటికీ ఉన్నాయి కదా. చందన, మంచి గంధం మనం పూయట్లా, కానీ విదేశీ సెంట్లన్నీ పూస్తున్నాం. మన కర్మ ఏమిటంటే భోగాలు అనుభవిస్తున్నాం, తద్వారా విదేశీయులు బాగుపడుతున్నారు. మీరు సెంటు కొంటే స్వదేశీ సెంటు కొనండి, సబ్బు కొంటే స్వదేశీ సబ్బు కొనండి. ప్రతిదీ మన దేశమా కాదా అని అడగండి. అప్పుడు మన దేశం ప్రపంచం మొత్తంలోనే ఆర్థిక వ్యవస్థలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఆ ఒక్క నియమం మనకుంటే చాలు. ఇక్కడ నా ఇండియాదే కొంటాను, రేటు ఎక్కువైనా సరే, సరిగ్గా క్వాలిటీ అంటారు, అది కూడా తక్కువైనా సరే నేను మనదే కొంటాను. ఏమండి నాకు అర్థం కాదు, పుట్టిన పిల్లాడికి అవకరం ఉంటే బయట పారేస్తామండి, మనవాడు అని భరిస్తున్నామా లేదా? తెలివితేటల లోపం ఉంటే బయట పారేస్తామండి, మనవాడు అని భరిస్తున్నాము కదా. మనం ఒక ఇంట్లో ఉంటున్నాం, ఏదో కొనుక్కున్నాం, ఇంట్లో చేరాక కొన్ని లోపాలు కనబడ్డాయి, వెంటనే ఖాళీ చేసేయలేదు కదా, అవే సహిస్తూ ఉంటున్నాం కదా. మరి అలాగే మనం తయారు చేసిన వస్తువుల్లో, మన సంస్కృతిలో, మన సంప్రదాయాల్లో చిన్న చిన్న లోపాలు ఉంటే భరించలేమా? మనది అనే భావన లేదా మనకి? భారతీయులకి ముఖ్యంగా ఉండవలసింది దేశభక్తి. దాన్ని అలవాటు చేయండి పిల్లలకి. ఇది మన దేశం, ఇక్కడ పుట్టాం, మనం ఇక్కడ వస్తువులే వాడాలి. సిగ్గు లేదా? బయట నుంచి ఎందుకు ఇచ్చావు? కాల్గేట్ వాడతాను, నేను తిడతా ఖచ్చితంగా. కాల్గేట్ వాడడం ఏంటండి? మనకి మీకో వజ్రదంతి లేదా? పతంజలి దంతకాంతి లేదా? మన వాళ్ళు ఎవరు తయారు చేయట్లేదా? కాల్గేటు, వాటర్ గేటు కావాలా? వాడు 3 నెలలకు పురఫార్మా మార్చేస్తాడు, ఫార్ములా కొత్తది ఏదో అంటాడు, నీ పళ్ళు ఊడిపోతాయి అంటాడు. పైగా కాల్గేటికి కాపరానికి కూడా లింక్ పెట్టేసాడు. నువ్వు అన్ని రకాల సమర్థంగా ఉండాలంటే సమర్థతకి కాల్గేటికి సంబంధం పెట్టండి, అదవ పేస్ట్ వాడు అమ్ముకోవడానికి. ఇవన్నీ ప్రపంచమంతా మునిగిపోయినా శ్రీ మహావిష్ణువు రక్షించేది భారతదేశాన్నే. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఒక్క మాట చెబుతా, ఎందుకు రక్షిస్తాడు. ఇక్కడ 140 కోట్ల జనాభా మనకి శాపం కాదమ్మా, సంపద. మన సంపద ఇది. మన మార్కెట్ మనకి చాలు, ఎవడు మార్కెట్ మనకు అక్కల. మనం తయారు చేసిన వస్తువులు ఇండియా వాళ్ళు కొంటే చాలు, వేరే అక్కల. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఫారిన్ మోజు. మనకి చిన్న దువ్వెన్న కూడా అమెరికా నుంచి రావాల్సిందే.
ఈ విదేశీ మోజు కనుక వదులుకుంటే అన్నీ బాగుంటాయండి. ఆ భ్రమనే విడిచిపెట్టమని చెబుతున్నారు. మనం చందనం, సెంట్లు, ఇవి ఇవాళ మీరు వాడుతున్న సెంట్లు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న సెంట్లు ఎన్ని ఇంపోర్టెడ్ ఉన్నాయో చూడండి. తక్షణం అవతల బారేయండి పెట్టుకెళ్ళి. నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అదే. స్వదేశీ వస్తువులు వాడండి, విదేశీ వస్తువులు వదిలేయండి, నాకు ఇచ్చే గురుదక్షిణ అదే అనండి. నా చేతిలో ఏదో పెట్టేద్దామని చూడకండి. ఇక్కడ ఆ చెప్పిన మాటలు విని ఆచరించాలి. ఒక గొప్ప ఆయన వ్యక్తికి గొప్ప ఆయనగా మనం భావిస్తున్నాం, ఆయన మాటలు ఆచరించాలి. ఆయన కోరికే దండలేసేయడం, ఆయన మీద పడిపోవడం కాదు. ఇక్కడ ఆ మాటలు ఆచరిస్తే దేశం మొత్తం బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది. చందనం, మంచి గంధం మనకు ఉందండి. ఇవాళ మంచి గంధం అరగదీసేవాళ్ళు లేరు. కనీసం స్వదేశీ సెంటు, జవ్వాది ఉంది, పునుగు ఉంది, ఎన్ని సుగంధ ద్రవ్యాలు మనకు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి వాడేది ఇక్కడ పునుగు. దానికోసం పునుగు పిల్లుల్ని పెంచుతున్నారు ప్రత్యేకం. వాటి నుంచి ఒక రకమైన ఆయిల్, నూనె వస్తుంది. దాంతోనే స్వామివారికి అభిషేకం తైలం పోస్తారు ఒంటికి. అలా మన వస్తువుల్ని మనం ప్రోత్సహించాలి కదా. ఈ భోగాలు మన దేశం సరిపోదా, విదేశం దేనికి పని లేక. స్రక్చందన, చందనం అంతే. వనితాదీన్, ఇక స్త్రీ పురుష భోగాల సమస్య. పేపర్ ఇవాళ ఎప్పుడైనా తీసి చూడండి అమ్మా. అక్రమ సంబంధం హత్య, అక్రమ సంబంధం హత్య, అత్యాచారం హత్య, కనీసం 3-4 వార్తలు ఉంటాయి ఒక పత్రికలో. ఒక రోజుకి ఒక పత్రికలో 3-4 ఉంటున్నాయి. ఉన్న సంబంధమే భారంగా ఉంటే మళ్ళీ అక్రమ సంబంధం ఏమిటండి, అర్థం కాదు అసలు. క్రమ సంబంధానికే దిక్కు లేదే, ఇందులో పొందే ఆనందం ఏమీ లేదే లెక్క పెట్టి చూస్తే. అసలు మళ్ళీ అక్రమం ఏమిటి దీనికి, అదొకట ఇక్కడ. అంటే ఇక్కడ దొరకనిది ఏదో అక్కడ దొరుకుతుందని భ్రమ. ఇదివరకు మగాళ్ళకు ఉండేది, ఇప్పుడు ఆడాళ్ళకి తయారైంది. నమశివాయ. మొత్తం సంవత్సరాలు నాశనమైంది. పైగా దానికి ఇదివరకు ఏదో సంబంధం వదలడం, ఇప్పుడు చంపేస్తున్నారండి మనుషులను పట్టుకుని. ఎవరితోనో సంబంధం భర్త హత్య, ఎవరితోనో సంబంధం భార్య హత్య. పడుకున్న దాన్ని పడుకున్నట్టు చంపేసాడు మన కూడా మంచం మీదే పీక నొక్కేసి. ఎందుకంటే ఇంకోళ్ళతో సంబంధం. ఇదే స్రక్చందన వనితాదీన్ విషయాన్. ఈ స్త్రీ పురుష భోగాల గురించి, మంచి గంధాల గురించి, రకరకాల సెంట్ల గురించి, సుగంధ ద్రవ్యాల గురించి, ఖరీదైన వస్త్రాల గురించి, ఇంకా వేటి గురించో ఖరీదైన వస్తువుల గురించి నువ్వు సుఖదాన్మత్వ, ఇవన్నీ నీకు సుఖం ఇస్తాయి అనుకుని తత్ర వికరసే. మన ఇళ్లలో ఫర్నిచర్ చూద్దామండి, ఎంతంత పెట్టుకుంటున్నాము. ఐరావతం అంత సోఫా ఉంటుంది ఇక్కడ, చింతామణి పీఠం అంత సోఫా, దాని పక్కన అటు ఐరావతం, ఇటు ఇంకో కుముదం, ఇంకో దిగ్గజం. ఇక్కడ ఈ మొత్తం కలిపితే 3 లక్షలు. దీనికోసం ఈఎంఐ కట్టేయి, నెలకు 10,000. మొత్తం బతుకు దెబ్బైపోయింది ఇక్కడ. ఇంత చేస్తే ఈ సోఫాలో వీళ్ళు ఎప్పుడైనా కూర్చుంటారంటే, ఈయన 11ంటికి వస్తాడు, ఆవిడ 9ంటికి వస్తుంది. ఎవడు కూర్చునేవాడు ఉన్నాడు ఇక్కడ. లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఎన్ని రూములో అన్ని రూములో ఉన్నాయి. బట్ దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ టు డిస్కస్ సంథింగ్. భార్యాభర్త మాట్లాడుకుందుకు నో రూమ్, అన్ని రూములు ఉన్నాయండి మనకి. ఈ సోఫాలో మనం కూర్చున్నామా? అపార్ట్మెంట్ 2 కోట్లు పెట్టి కొనగానే సరిపోలే. ఇవాళ మాట్లాడుతున్న మాటలు గమనించండి. దాని ఖరీదు 2 కోట్లు అండి. లోపల అదేమిటి ఇంటీరియర్ అదొకటి వచ్చింది ఈ మధ్యన బాగా. ఈ ఇంటీరియర్ అంతా కలిపితే ఇంకో కోటి అవుతుంది ఇక్కడ. ఇది 2, అది కోటా. ఇంటీరియర్ కంటే ఇంటిమసీ చాలా ముఖ్యం అండి. ఆత్మీయత ఉందా ఇంట్లో? చాపేసి కూర్చున్నా చాలు, భార్యాభర్త 4 మాటలు అందంగా మాట్లాడుకోవచ్చు. కాఫీ తాగుతూ 4 మాటలు మాట్లాడుకోవచ్చు. అది ఉందా అసలు? ఆ సమయం ఉందా? ఆ సరసం ఉందా? ఈ ఒత్తిళ్ల కారణంగా, ఈ సరసం లేని కారణంగా నన్ను మన్నింతులుగాక పిల్లలు కూడా కలగడం లేదు. సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చి IVF, DVF, CVF, NEFలు చేయవు. ఎవరికి సమయం లేదు, సరసం లేదు, సరదా లేదు, ఏమీ లేదు ఇక్కడ. మరి ఎందుకు చేసుకున్నారంటే అందరూ చేసుకున్నారు, నేను చేసుకున్నాను. అందుకే శంకరాచార్య స్వామి చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆలోచించి చూడవయ్యా, నువ్వు ఈ భోగాలు నిజంగా అనుభవిస్తున్నావా? పూలదండలు కానీ, సుగంధాలు కానీ, ఈ సోఫాలు కానీ, ఈ అపార్ట్మెంట్లు కానీ, ఈ విల్లాలు కానీ, ఈ చుట్టూ ఉన్న గ్రీనరీ ఉంది చాలా. మా ఇంటి చుట్టూ చాలా మొక్కలు ఉన్నాయి. మీరు కూర్చున్నారా అక్కడ? మీరు కూర్చున్నారా ఆ మొక్క దగ్గర, ఆ చెట్టు దగ్గర మీరు కూర్చున్నారా? దినపత్రిక చదివారా? భార్యాభర్త కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారా? లేదు, ఊరికే ఉన్నాయి. ఎందుకంటే ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టడానికి నేను స్టేటస్ పెట్టా అంతే. అదే మీరు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం చదవండి. ఒక పువ్వు, తీగకి పువ్వు పూస్తుంది అంటే కణ్వ మహర్షి పెంపుడు కుమార్తె శకుంతల రాత్రి నిద్రపోయేది కాదు. తెల్లారితే మల్లెపువ్వు, మల్లెతీగ పువ్వు పూస్తుంది అని తెల్లారకట్ 4ంటికి లేచేదట. కణ్వ మహర్షి, అమ్మా ఎందుకమ్మా అంత తాపత్రయం, అది పూస్తుంది లేవే, చిన్నపిల్లలు ఊరుకోండి నాన్నగారు, మీకు తెలియదు, నేను చూస్తా అది పువ్వు పూస్తుంటే అని. ఆ రోజుల్లో కెమెరా లేవు కదా పాపం. అలా వెళ్ళి ఇంతంత కళ్ళు చేసుకుని ఆ పువ్వు పూస్తుంటే, ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః సేయం యాతి శకుంతలాపతి గృహం సర్వైరనుజ్ఞాయతాం అని కాళిదాసు చెప్పిస్తాడు మహత్తరమైన అభిజ్ఞాన శాకుంతలంలో.
ఆ శకుంతల అత్తారింటికి వెడుతుంటే కణ్వ మహర్షి ఆ మల్లె పొదను పిలిచేట, ఆ మల్లె తీగను పిలిచి, నువ్వు పువ్వు పూస్తే మా అమ్మాయి ఎంత సంతోషించింది, ఓ మల్లె తీగ, ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది, టాటా చెప్పు అన్నట్ట. అంత రమ్యమైన కావ్య సంపద మనది, అంత రమ్యమైన కావ్య సంపద. మీ ఇళ్ల చుట్టూ పూలు పూస్తుంటే మీ అమ్మాయిలు అబ్బాయిలు చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? ఊరికే పూలు పూస్తే ఉపయోగం ఏంటండి? వాటిని చూడాలి కదా మనం. పుష్పాన్ని చూసిన వాడు ఎవడు హత్య చెయ్యడండి, మానభంగం చెయ్యడండి, దాన్ని చూసి ఆనందిస్తాడు. ముట్టుకోను కూడా ముట్టుకోడండి, ఎందుకంటే పుష్పం చాలా సుకుమారంగా ఉంటుంది. ముట్టుకుంటే ఏమైపోతుందో అని మనకే అనిపిస్తుంది. ఎవరన్నా సుకుమారంగా ఉంటే శిరీష కోమలం అంటారు, శిరీష పుష్పంలాగా సుకుమారం అంటారు. పుష్పాన్ని మనం ఎలా ముట్టుకుంటామండి? ముట్టుకోవడమే బాధ కదా. అంటే ఇవన్నీ నిజంగా సుఖం అనుకుంటున్నావు నువ్వు. ఇవి ఏ రకంగా సుఖం? సుఖదాన్మత్వ గంధఫలీ స్రక్చందన విషయాదీన్ భోగాన్ సుఖదాన్మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖకృతస్యు. గంధఫలి అంటే సంపెంగ పువ్వు, తుమ్మెద కాబట్టి చెబుతున్నారు ఇదంతా. తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలుతుంది, సంపెంగ పువ్వు మీద వాలదు. కారణం, దానికి సుగంధం కావాలి, మకరందం కావాలి. కానీ ఆ రెండు సంపెంగలో ఉంటాయి, సంపెంగలో మకరందం ఉంటుంది, సుగంధం ఉంటుంది. కానీ సంపెంగ తాలూకు సుగంధం ఉందే అది తుమ్మెదకి పడదు, అది ఆ మత్తులో చచ్చిపోతుంది. సంపెంగ అన్ని సుగంధాలు అందరికీ పడవు, కొంతమంది చూడండి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి అది పడదు అంటారు. సుగంధమే కావచ్చు, కొంతమందికి పడదు. అలాగే తుమ్మెదకి పడని సుగంధం ఏమిటంటే సంపెంగ. అన్ని పువ్వుల మీద వాలుతుంది, పద్మాల మీద వాలుతుంది, కలువల మీద వాలుతుంది, మల్లె పువ్వుల మీద వాలుతుంది. అన్ని పువ్వులు మకరందం ఉండే ప్రతి చోట వాలుతుంది, సుగంధం ఉండే చోట వాలుతుంది. మకరందం సుగంధం రెండూ ఉన్నా సరే సంపెంగ పుష్పం మీద మాలదు, ఎందుకంటే దాని జీవితం దానికి కావాలి. నేను చచ్చిపోతే ఎలాగా అన్నీ అనుభవించాలి. కానీ అందుకని సంపెంగ ఆ మత్తు తనను ముంచేస్తుంది కాబట్టి అది వాళ్ళది. గంధఫలీనను తేమి భోగా. మన మనస్సు నిజంగా తుమ్మెదైతే మనం అనుభవించేటువంటి పెద్ద పెద్ద భవనాలు, ఇందులో ఉండే ఇంద్రభోగాలు ఉన్నాయే, ఇవి తుమ్మెదకి సంపెంగ పువ్వు లాంటివి. మనని మత్తులో ముంచేసి ఈఎంఐలు కట్టిస్తాయి నెల తిరిగేసరికి, అంతే ఈ భోగాలు. ఈ లివింగ్ రూము, డైనింగ్ రూమ్, ఇంకా పెంచిన ఇంకోటి వచ్చిందిగా హోమ్ థియేటర్. ఎన్ని సినిమాలు ఎంతమంది చూస్తారో తెలియదు ఇందులో. అదొకటి వచ్చింది పెద్దది. ఇక్కడ హోమ్ ఎక్కడది? థియేటర్కి ఉన్నదే ఇద్దరయ్యా. దీంట్లో 16 కుర్చీలు. ఎవరు వచ్చారు? 16 గృహప్రవేశం నాడు వచ్చారేమో, మళ్ళీ ఎవడు రాలేదు ఇక్కడికి. మళ్ళీ పిల్లడికో పెళ్ళి అయితే వస్తారు. అప్పుడు కూడా మనం రానిచ్చామేంటి ఇంటికి? అందరికీ హోటల్స్ బుక్ చేసాం బ్రహ్మాండంగా, స్టార్ హోటల్లో రూమ్స్ బుక్. మన ఇంటికి ఎవడొచ్చాడు బోర్డు మొహాలు చూడడానికి? ఇక్కడ ఈ హోమ్ థియేటర్ దేనికి? ఎప్పుడో ఇందులో మనవడో వేరుశనక్కాయలు కొట్టుకుంటూ అక్కడ కూర్చుంటారు. వీడి కోసం పెద్ద హోమ్ థియేటర్. ఎన్ని భోగాలు పెట్టుకుంటున్నావు? వీటన్నిటికీ అప్పులు, వీటన్నిటికీ కోటి. ఇవన్నీ కలపట్టే 3 కోట్లు అయ్యాయి. లేకపోతే అపార్ట్మెంట్కి 3 కోట్లు ఎందుకంటే పని లేక. ఇవన్నీ పెంచేసాం బాగా. ఎందుకని? మా తోడళ్ళకుంది, మేనళ్ళకుంది, నాకు లేకపోతే అలాగా పోలిక. దాన్నే విమర్శిస్తున్నారు. తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలుతున్న గంధఫలి సంపెంగ పువ్వు మీద వాలనే వాళ్ళదు కదా. ఎందుకంటే ఆ మత్తుకి దాని ప్రాణమే పోతుంది అని దానికి తెలుసు కదా. ఇన్ని భోగాలు అనుభవిస్తున్నప్పుడు ఇవి సుఖాన్ని ఇవ్వని, అప్పుల్లో ముంచేస్తాయని, నిండా పేరుకుపోతామని తెలియదా? దాని నుంచి ముందే మేలుకోవద్దా అంటున్నారు. గంధఫలీ ననుతేమి గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖకృతస్యు. నిజంగా ఆ భోగాలన్నీ మనం ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా, మనం ఏమీ అప్పుల పాలు కాకుండా మనకి భోగాలు లభించాలంటే గొప్ప ఉపాయం ఉందండి. దాన్ని వసుచరిత్రలో భట్టుమూర్తి అని కర్షక కవి ఆయన చెబుతాడు. అక్కడ గిరికాదేవి అని ఒక హీరోయిన్, ఒక నాయికని వర్ణిస్తారు. ఆవిడ ముక్కు మీద పద్యం చెబుతాడు ఆయన. ఈ పద్యాన్ని ముక్కు తిమ్మన కాపీ కొట్టాట. అందుకనే ఆ పద్యం ముక్కు తిమ్మన గారిది ఈ పద్యం. అసలు దాన్ని తీసుకొచ్చి వసుచరిత్రలో పెట్టారట. అందుకని ఆయనకి ముక్కు తిమ్మన ఇంటి పేరట ఆ పద్యాన్ని నేను కాపీ కొట్టాడని ఏదో సరదాగా చెబుతాడు. కానీ వసుచరిత్రకారుడికి నేను ఆ కావ్యం చదివిన వ్యక్తిగా చెబుతున్న అన్ని ఆశ్వాసాలు పూర్తిగా ఆయన కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయన మహాకవి. అనుమానం ఆయన కవిత్వం ఏమిటో మీరు వింటే జీవితం ఎంత అందంగా ఉంటుందో అర్థమవుతుంది. ఓసారి సంపెంగ పువ్వు కనిపించిందట. తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలుతోంది, నా మీద ఎందుకు వాలుతోంది? అది ఇన్సల్ట్ ఫీల్ అయింది. అది
కవిగారి ఊహ అలా ఉంటుంది. మరి తుమ్మెద అన్ని పువ్వుల మీద వాళ్తుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో అందరికీ బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి మీ ఇంటికి రాలేదు మీకు నేను మొత్తం కదా నాకు బెటర్ క్యాస్ట్ ఫీలింగ్ అంటాం కదా మనం. ఇక్కడ ఏదో అంటాం కదా మనకు తోచకపోతే అనిపిస్తుంది కదా. మనం అందరినీ పిలవకపోతే వేరే విషయం. అందరినీ పిలిచారు, మన కారిడార్లోంచే వెళ్ళారు, మన ముందు నుంచే మన పట్టించుకోవాలి, మనకు అనిపిస్తుంది కదా. అందుకని ఈ సంపెంగ పువ్వు కనిపించదురా, ఇదేమిటిది అన్ని పువ్వుల మీద వాళ్తుంది, నా దగ్గర సుగంధం ఉంది, మకరంధం ఉంది, నన్ను అవమానిస్తోంది ఇది అని ఏం చేసిందిట. ఈ అవమానానికైనా దాని నుంచి బయటపడాలంటే ధ్రువుడు భగవంతుడి గురించి తపస్సు చేసినట్టుగా తపస్సు చేయాలి. అందుకని సంపెంగ పువ్వు తపస్సు చేసిందిట. నానాసూనవితాన వాసనల ఆనందించు సారంగము ఏలా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకంత పంబంది యోషానాసాకృతి భూని సర్వసుమన సౌరభ్య సంవాసమై పూనెన్ ప్రేక్షణమాలిక మధుకరీ పుంజంబులు ఇర్వంకెలన్ అని అద్భుతమైన భావంతో కవిత్వం చెబుతాడు. తుమ్మెదకి సంపెంగ పువ్వుకి బాధ కలిగిందిట. తుమ్మెదలు నా చుట్టూ మూగేలా చేసుకుంటా, ఎందుకు వాళ్ళదో చూస్తా అని భగవంతుడి గురించి తపస్సు చేసిందిట. లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాట. నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. తుమ్మెదలో వాలాలి, వాలడం కాదు, నీకు అటు ఇటు ఉండి తుమ్మెదల బారు కాపలా కాస్తుంది. అలా ఉండాలంటే ఓ పని చేయి, వసుచరిత్ర నాయిక ఉంది కదా గిరిక, ఆవిడ ముక్కుగా మారు అని చెప్పాడు. అది దైవలీల. అంతకీ ఈ అమ్మాయి ముక్కు సంపెంగ మొగ్గలా ఉందని చెప్పడానికి కవిగారు ఇదంతా చెప్పాడు. వర్ణన అంటే ఇది, వర్ణన అంటే ఇది. ఇన్ని సినిమా పాటలు ఉన్నాయి, ఇంత సాహిత్యం ఉంది అని ఈ మాట చెప్పాడు మనకి. కృష్ణదేవరాయల కాలంలో 16వ శతాబ్దంలో వచ్చిన కావ్యం ఇది. ఎంత అద్భుతమైన వర్ణనలు ఉంటాయో. ఈ అమ్మాయి ముక్కుగా మారు, తుమ్మెదలు నీకు కాపలా కాస్తాయి, నీకు అటుపక్క ఇటుపక్క ఉంటాయంటే అప్పుడు ఆ అమ్మాయి ముక్కుగా మారింది. మారితే ఏమైంది, ముక్కు సంపెంగ మొగ్గని చెప్పడానికి కదా ఇదంతా. పక్కనే తుమ్మెదలు వచ్చాడు. ఏమిటో తుమ్మెదలు అంటే కనురెప్పల వెంట్రుకల్ని తుమ్మెదలతో పోలుస్తారు. కనురెప్పల వెంట్రుకలు ఎన్ని ఉంటాయి, 25 30 ఉంటాయి. ఒక్క తుమ్మెద ఏమిటి, అటు ఇటు 30 తుమ్మెదలు కాపలా కాస్తున్నాయని ఆ అమ్మాయి సంతోషించింది. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? అసాధ్యమైనది కూడా తపస్సు వల్ల సాధ్యమైంది. మన జీవితాల్లో కష్టాలు పోవాలంటే ఆ తపస్సు చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. కంగారు పడిపోకండి. తపస్సు అనగానే వశిష్ఠుడు ఎవడు రావక్కర్లేదు, నువ్వు ఇంట్లో ఉంటే చాలు. తపస్సుకు మూలం జపం, జపానికి మూలం నామస్మరణ. నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ. ఇలా ఏదో ఒక నామాన్ని మీ ఇంట్లోనే చాలా ఖరీదైన అందమైన సోఫాలో కూర్చుని జపం చేయండి. మీ ముందే ఉద్యానవనంలో తిరుగుతూ జపం చేయండి. కష్టాలన్నీ దూరమై సుఖాలు మాత్రమే వస్తాయి, అందులో అనుమానం ఏమీ లేదు. భగవత్ కటాక్షంలో మనస్సులో స్మరించాలి, మనస్సులో స్మరించాలి. ఆకులతోనో పువ్వులతోనో ప్రదక్షిణాలతోనో మెట్టుమెట్టుకి బొట్లెట్టడంతోనో దేవుణ్ణి కొనేద్దామని చూడకుండా అవి జరుగుతాయో జరగవో నేను చెప్పలేను. మీ మనస్సులో మీరు స్మరిస్తే మాత్రం మీ ఇంట్లోకి దుఃఖం రాదమ్మా. భగవంతుడు ఉన్న చోటికి దుఃఖం వచ్చే అవకాశం లేదు, సుఖం మాత్రమే వస్తుంది ఖచ్చితంగా. అందుకే ముగిస్తూ 5వ శ్లోకంలో ఒక గొప్ప మాట చెబుతున్నారు ఆయన. ఒక్క సలహా చెబుతాను, మీకు ఇష్టమైతే వినండి అంటున్నాడు. తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం. తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం. స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి, జాగ్రతి చ స్మర తద్వదితి. జటిలమైన విషయం, అంగీకరించడం కూడా అర్థం కష్టమైన విషయం. అయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం ఇవాళ కాదు, 1000 ఏళ్ళకి మనకు అర్థమైనా మేలు చేస్తుంది ఖచ్చితంగా. 1000 జన్మలకు అర్థమైనా మేలు చేస్తుంది. తవ హితమేకం వచనం వక్ష్యే, మీ అందరి మేలు కూర ఒక మంచి మాట చెబుతున్నాను వినండి అంటున్నారు స్వామి శంకరాచార్య జగద్గురు. అది శృణు సుఖకామో యది సతతం. మన మనసులో అందరం ఏం కోరుకుంటామండి, ఎప్పుడూ నాకు సుఖమే ఉండాలి, దుఃఖం ఉండద్దు, ఇంతే కదా. మా భూత్ సుఖం కథంచన, ఎప్పుడూ సుఖమే ఉండాలి, దుఃఖం ఉండద్దు. మన అందరి కోరికలు ఇదే కదా. అది ఖచ్చితంగా తీరుతుందంటున్నారు. ఉంటుంది. నీకు సుఖ దుఃఖాల మధ్యలో తేడా ఏమిటో తెలుసు అసలు, అది తెలుసుకోవాలి కదా. తత్వం తెలియకుండా సుఖమేదో దుఃఖమేదో నువ్వే నిర్ణయిస్తే అలాగా. ఒక ఉద్యోగం రానంత వరకు నిరుద్యోగం ఏమనుకుంటాడు, వస్తే చాలు వస్తే చాలు వస్తే చాలు అన్నాడు. వచ్చిన తర్వాత ఏడాదికి పలకరింది, చచ్చిపోతున్నా ఉద్యోగం చేయలేకంటాడు. ఇప్పుడు సుఖమా దుఃఖమా? రానంత వరకు ఉద్యోగం రావడం సుఖం, వచ్చాక అదే ఉద్యోగం దుఃఖమైంది. ఇప్పుడు పోనీ అలాగని దాన్ని వదిలేయబోయి అంటే ఇంకోటి ఏదంటాడు.
అలాగని ఇంకో ప్రయత్నం చేశాడు అనుకో, ఇది పెనం అది పొయ్యి, ఎందుకంటే ఏడిపిస్తాడు వాడు. పెనమే నయం, ఒకవైపే కాలుతుంది, రెండో వైపు కాలుతుంది. పొయ్యిలో పడ్డాం అనుకో మొత్తం ఆడిపోతాం. ఒక ఉద్యోగం కాదని ఇంకో ఉద్యోగాన్ని, ఒక జీవిత భాగస్వామిని కాదని ఇంకో జీవిత భాగస్వామిని ఆశించామంటే పెనంలోంచి పొయ్యి మీద పడ్డట్టేనమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. అందుకే తెలుగులో ఓ సామెత చెబుతారు, కొత్త దేవుడు కంటే పాత దెయ్యమే నయ్యమంటారు. కొత్త దేవుణ్ణి నమ్ముకుని మతం మారిపోయి కొత్త దేవుణ్ణి నమ్ముకోవడం కంటే పాత దెయ్యమే నయ్యం. ఎందుకంటే అది దెయ్యమే అయినా దాన్ని తప్పించుకునే విధానం కూడా మనకి తెలుసు. 20 ఏళ్ళు చేస్తున్నాం కదా సంసారం, మొగుడైనా భార్య అయినా దెయ్యమే అనుకుందాం పోని. ఆ దెయ్యాన్ని నుంచి తప్పించుకోవడం కూడా మనకు తెలుసు కదా, 20 ఏళ్ళు అలవాటు పడ్డాం కదా, ఏదో రకంగా వీ కెన్ ఎస్కేప్. మళ్ళీ కొత్త దెయ్యాన్ని తెచ్చిపెట్టుకుంటే ఎలా ఎస్కేప్ అవుతావు? అంటే జపాన్ వాడు ఆలోచన మంచిది, ఏ ముఖమైనా ఒకటే కదా, గొడవ లేదని ఆలోచనకి మనం రావాలి. లేకుండా ఏమనుకుంటాం, వీళ్ళ అక్కడ పార్కులు, అసలు గుళ్ళో, పైగా పార్క్ కూడా కాదని, వీడి పవిత్ర ప్రేమ గుడి కావాలి. మళ్ళీ ఇక్కడ చెడ్డ పనులు చేయడానికి ఒక ప్రదేశం, గుళ్ళోకి ఒక ఆవిడ వచ్చింది, అస్సలు అదురుసు అంటాడు, అదురుసు రెస్టారెంట్ లాగా. వీడికి పెళ్ళయింది, ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? వంకర బుద్ధి అంత. అక్కడి నుంచి ఆవిడలో లోపాలు కనపడ్డాయి. చాలా చోట్ల వంకర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి? ముందు సంబంధం ఏర్పడ్డాక లోపాలు కనపడతాయండి. రాజును చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్తం బుద్ధి అయిందని సామెత అందుకే వస్తాయి. రాజును చూడకుండా ఉంటే మొగుడు బాగానే ఉండేవాడు. ఇంకోళ్ళు ఎవరినో చూసేసరికి వాళ్ళ అందమో, వాళ్ళ ఆకర్షణ, వాళ్ళ సంపాదనో, ఏదో వాళ్ళు మన పలకరించిన విధానమో ఏదో నచ్చేసరికి వీడు పనికిమాలిన వాడి కింద కనపడ్డాడు, లేదా ఈవిడ ఎవరైనా సరే. అక్కడి నుంచి లోపాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి మొదలెడుతూ ఉంటాడు ఇక్కడ ఇంట్లో షంటింగ్, ఇక్కడ లేదా అంతకుముందు బాగానే ఉన్నాడు ఇక్కడ. అంటే మన దృష్టి మారకుండా మనం చూసుకోవాలి, కానీ ఈ సృష్టిని మార్చేద్దామంటే ఎలాగా? సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. మన దృష్టే మార్చుకోవాలి. అందుకే ఒక హితవచనం చెబుతున్నారు ఖచ్చితంగా, శృణు సుఖకామో యది సతతం. నువ్వు ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటున్నావు కదా, అంటే ఓ పని చెయ్యి. దృష్టం స్వప్నే దృష్టం, స్వప్నే దృష్టం సకలం హిమృష. మనం కలగన్నాం. ఇప్పుడు మీరు నేను అందరం ఇళ్ళకెళ్ళ చేసే పని ఏదో 2 పళ్ళు తింటాం, అన్నం తింటాం, పడుకుంటాం. కలగంటాం కదండి, మనం వద్దన్న కలలు వస్తాయి కదా. స్వప్నంలో మనం చూసింది నిజమా అబద్ధమా? చాలా గంభీరమైన ప్రశ్న అండి ఇది. మనం స్వప్నం చూడగానే ఏమనుకుంటామంటే, పొద్దున్న లేచి నాకు అరటిపళ్ళు కళ్ళలోకి వచ్చాయి అంటే శుభం జరుగుతుంది. అరటి చెట్టు శుభం, ఏనుగు శుభం, చంద్రుడు శుభం. అది చీపురు కట్టు వచ్చిందనుకో అశుభం. చీపురు కట్టు ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు. అశుభం అంటే ఆయన ఊరుకుంటాడా? ఆ చీపురు కట్టు కూడా వదిలిపెట్టి జైల్లో ఉన్నాడు ఇప్పుడు. మరి చీపురు కట్టు అశుభం అంటే ఎలాగ? అది ఎన్నికల గుర్తండి. ఓ పెద్ద పార్టీకి, ఢిల్లీని పరిపాలిస్తుంది, పంజాబ్ని 2 రాష్ట్రాలను పరిపాలిస్తున్న పార్టీ గుర్తండి. పైగా చీపురు కట్టని అశుభం అని ఎందుకంటారో తెలియదు. మన సెంటిమెంట్లు ఇవన్నీ. ఉన్న అశుభ్రాన్నంతటినీ ఊడ్చే చీపురుని చీపురు శ్రీ మహాలక్ష్మి అన్న ఒక్క మతం హిందూ మతం అమ్మ. హిందూ మతం చీపురు శ్రీ మహాలక్ష్మి. దశమహావిద్యలలో ఒక దేవతా రూపం ఉంటుంది. ఆవిడ గాడిద మీద ఉంటుంది, చీపురు పట్టుకుని ఉంటుంది. ఆవిడ దేవత గాడిద మీద ఉంటుంది, చీపురు పట్టుకుని ఉంటుంది. దేన్ని అగౌరవించద్దు, ప్రతిదీ భగవంతుడే అని చెప్పే ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. నువ్వు చీపురు అశుభం అని ఎలా అంటావు? మన సెంటిమెంట్లు ఇవన్నీ కూడా. అంటే కల రాగానే మనం ఆలోచించాల్సింది, మంచి వచ్చిందా చెడ్డ వచ్చిందా, అరటి చెట్టు అయితే మంచిది, వేప చెట్టు అయితే అశుభం అనేది కాదు. అసలు ఆ అరటి చెట్టు ఎవరు? నీ కళ్ళకి వచ్చిన అరటి చెట్టు ఎవరు? నీ ఇంటి ముందు అరటి చెట్టు కాదు, అది అక్కడే ఉంది, అది కదలలేదు, జడ పదార్థం. నీ కళ్ళకి వచ్చిన అరటి చెట్టు రూపం నువ్వే ధరించావు మిత్రమా. నీ కళ్ళకి వచ్చిన స్త్రీలందరి రూపం నువ్వే ధరించావు. నీ కళ్ళకి వచ్చిన పురుషులందరి రూపం నువ్వే ధరించావు. నీ కళ్ళకి అదృష్టవశాత్తు లక్ష్మీ నరసింహస్వామి వస్తే ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఆ రూపం కూడా నువ్వే ధరించావు. ఆయనకి రావాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ నువ్వే ధరించావు. అంటే నీ అంతటి ఒక జీవుడు అరటి చెట్టు కాగలవు, చీపురు కాగలవు, ఆడదానివి కాగలవు, మగాడివి కాగలవు, సాక్షాత్ దేవుడివి కాగలవు అని కళ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఒక జీవుడు పడుకుని ఇన్ని రూపాలు ధరించి కిందపడి మీదపడి తన మాటలన్నీ తానే రాసుకుని సుఖపడి దుఃఖపడి కాసేపటికి మేలుకోవడం, అయ్యో ఇదంతా కళ అనుకోవడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా స్త్రీ పురుషులు జడ పదార్థాలు సమస్త చరాచర జీవరాశులు తానే అయ్యి ఒక క్రీడ సాగిస్తున్నాడు అంటే అబద్ధమే ఉందంటే పక్కా నిజం, పక్కా నిజం. అది శంకరాచార్య చెబుతున్నవాడు. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు. అంతకు మించిన జగద్గురువు ఉండరు, అంతకు మించిన సిద్ధాంతము ఉండరు. ఎందుకంటే మొత్తం అన్ని దుఃఖాలు పోగొట్టే సిద్ధాంతం అద్వైతం అనేది. అందుకే నేను స్పష్టంగా చెబుతాను, నువ్వు చూసిన కళ నిజమా అబద్ధమా నాకు చెప్పు. అది అబద్ధమా కదా, తెల్లారగానే అబద్ధం అయిపోయింది కదా. అందుకే
జాగ్రత్త చ స్మర తద్వదితి. జాగ్రత్త అవస్థలో కూడా ఇది మాయ, ఇది కళ, ఇది అబద్ధం అని అనుకుంటూ ఉండమన్నారు. సరిగ్గా రమణ మహర్షిని ఒక పామరుడు, ఒక మామూలు వ్యక్తి, పాపం ఎక్కువ చదువుకోనివాడు, నాకు ఏవో మీరు ఈ పెద్దవాళ్ళు పండితులందరూ ఏవో చెబుతున్నారండి, నాకు అవన్నీ అర్థం కావట్లేదు, నేనేదో మీరంటే నాకు ఒక భక్తి, ఏదో మీరు మహానుభావులని, నాకు ఏదన్నా ఒక ఉపదేశం చేయండి జీవితం సుఖంగా ఉండడానికి అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఏం అక్కర్లేదురా నువ్వు అవన్నీ చదువుకోక్కర్లేదు అనవసరంగా, గంటకోసారి ఇది కళ, ఇది కళ, ఇది కళ అనుకో, నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఈ అభ్యాసం మనం చెయ్యాలండి ఖచ్చితంగా. శుభం రాని, ఎవడో మనకి దండేశాడు, ఇది కళ, ఎవడో మన గోమె కొట్టాడు, ఇది కళ, గొడవలేదు, దేనికి నీ ప్రతిక్రియ లేదు ఇక్కడ. ఒకవేళ ప్రతిక్రియ ఉన్నా కూడా కలే, కొట్టినవాడిని మనం ఊరుకోలే కదండి. ఇప్పుడు దండేసిన వాడిని ఊరుకోలేం, వద్దండి అంటాం, లేకపోతే మళ్ళీ కొంచెం మొహమాట పడతాం, అది కూడా కలే. గోమె కొట్టాడు, మనకి మండి ఇది కొట్టేసాం, రెండు కలే, వదిలేసే విషయాన్ని. భగవద్గీత అంతా ఇదే. అర్జునుడికి భగవంతుడు ఏం చెప్పాడు, యుద్ధం చేయి తప్పదు, కానీ అది కళ, వదిలేసే ఆ విషయాన్ని. ఆ విషయం ఇంక నేను యుద్ధం చేశా అని ఊరికి గర్వం పెంచుకోవద్దు. ఇక్కడ చంపవలసిన వాడిని చంపే, బాణం వేయవలసిన వాడి మీద వేసే, నీ కర్తవ్యం మీద నువ్వు చేసి ఆ విషయం వదిలేయి. అర్జునుడు వదలలేకపోయాడు సమస్యని. అందుకని పాండవులు కౌరవులు కూడా యుద్ధంలో బాధపడ్డారు చాలా. శ్రీకృష్ణుడు బాధపడలేదండి, శ్రీకృష్ణుడు బాధపడలే. భారత భాగవతాలు మొత్తం పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ కన్నీళ్లు పెట్టిన సన్నివేశం ఒక్కటి కూడా కనపడదు. ఆయనకు దుఃఖాలు రాలేదనుకుంటున్నారా? ఏమంటే ఒకళ్ళతో సంసారం చేస్తున్నాం, మనమే చచ్చిపోతున్నాం. ఇక్కడ 8 మంది అఫీషియల్గాను 16,000 మంది అన్అఫీషియల్గాను ఉన్నవాడు ఆయనకు సుఖంగా ఉంటాడా? జరిగే పనేనా ఇది? 16,000 ఆధార్ కార్డులా, 16,000 పాన్ కార్డులా, దానికి జత చేయడమా, 16,000 గ్యాస్ డబ్బాలా, 16,000 ఉచిత పథకాలా? ఇందులో 16,000 మందికి బస్సు ఫ్రీ, ఆడాళ్ళు కాబట్టి, మనకు లేదు. ఇక్కడ శ్రీకృష్ణుడు బస్సు ఎక్కితే డబ్బులు ఇవ్వాలి. తెలంగాణలో 16,000 మంది ఎక్కినా డబ్బులు ఇవ్వక్కల, ఎందుకంటే వాళ్ళు ఆడాళ్ళు పెట్టి పుట్టారు. ఇన్నిటి మధ్యలో ఆయనకు దుఃఖం ఉండదు. ఒక సంసారంలో మనం ఇంత చచ్చిపోతున్నాం కదా, ఇక్కడ ఒక ఆడదాంతో ఒక మొగాడితో పడలేక 16,000 మందితో ఎలా పడ్డాడండి? ఆయన అడిగాడు నారదుడు, స్వామి ఇన్ని సంసారాలు ఎలా చేస్తున్నామంటే, నేను చేస్తున్నాను ఏంటి, వాళ్ళే చేసుకుంటున్నారు అన్నాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తూ ఒక మాట చెబుతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఇంట్లో ఏం జరిగినా, జీవితంలో ఏం జరిగినా ఒక్కటే మాట మనస్సులో ఉండాలి, అది జరుగుతోంది, నేను చేయడం లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. అది సిద్ధాంతం లెక్క. ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ డూయింగ్. అది జరుగుతోంది అంతే, నేనేం చేయట్లేదు. ఇది ఆ భావనతో ఉంటే జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. అదే హితవచనం. స్వప్నంలో నువ్వేం చూసావో జాగ్రత్త చ స్మర తద్వదితి. జాగ్రత్త అవస్థలో కూడా ఇదంతే 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 అనుకో. అందుకే నేను అపార్ట్మెంట్ ఆధారంగానే చెప్పా జగన్ మిథ్య అనేది. అది చూసుకుంటే అర్థమైపోయింది కదా అన్నాం. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజ మకరందం. లక్ష్మీ నృసింహస్తవం రూపంలో జరిగిన ఈ ప్రవచనం మీ జీవితాలను మీరు తేలిగ్గా తీసుకోవడానికి, నిరంతరం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఆనందమయంగా ఉండడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. చక్కటి ఉపదేశం చేసినందుకు మా మై హోమ్ విహాంగ తరఫు నుంచి స్వామీజీకి మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలండి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మూర్తి గారు, మా కమిటీ మెంబర్స్ అందరూ వేదికమైపి వచ్చి సత్కారం చేయాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను. కమిటీ మెంబర్స్ అందరినీ వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్.
దర్శనం చేసుకుంటారు.